ఇప్పటి వరకు చేసుకున్న మన ధ్యానానికి, మన పత్రిజీకి గట్టిగా క్లాప్ చేసుకుందాం. మరొకసారి అందరికి పిఎంసి డిజిటల్ కి స్వాగతం, సుస్వాగతం. 40 డేస్ పార్టీ మాస్టర్స్ సీజన్ 3 లో ఈ రోజు మనం 13వ రోజుకు చేరుకున్నాం. మనకి ఈ రోజు తమ అమూల్యమైన జ్ఞానాన్ని అందించడానికి అల్లా బక్షు మాస్టర్ వచ్చారు. అల్లా బక్షు మాస్టర్ గత 2 దశాబ్దాలుగా ఎంతో ఎంతో స్వాధ్యాయాన్ని పంచుతున్నారు. ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, వృత్తిరీత్యా లెక్చరర్ అయినప్పటికీ తమకున్న సమయం అంతా మనకి కేటాయించి రామ్తా జ్ఞానాన్ని, అమరత్వం గురించి ఎన్నో ఎన్నో క్లాసులు, ఎన్నో సెషన్లు చేస్తున్నారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ మనకు వచ్చారు. వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ మాస్టర్స్. ఆత్మజ్ఞాన అభిలాషులందరికీ కూడా ఆత్మపూర్వకమైన స్వాగతం. అలాగే నాకు జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అమరత్వ జ్ఞానాన్ని నాకు అందించినటువంటి రామ్తా మాస్టర్ గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, వల్లల్ల రామలింగ స్వామి గారికి, శ్రీపాద శ్రీవల్లభ మాస్టర్స్ గారికి ఆత్మపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి డిజిటల్ 40 డేస్ ఫాస్టీ మాస్టర్స్ సీజన్ 3 సెషన్ 3 లోకి ఈ రోజు మనం 13వ రోజులోకి వచ్చాం. సో ఆత్మజ్ఞాన సందేశాన్ని, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ ప్రజ్ఞని మీకు అందించడానికి ఈరోజు నా ద్వారా నేను మీ ముందున్నాను. సో ఈరోజు మనం తెలుసుకుందాం, బేసిక్ రూట్స్ నుంచి కూడా మనం తెలుసుకుంటూ వద్దాము. ఆత్మ అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ఆ ఆత్మజ్ఞానాన్ని మనం నిజ జీవితంలో మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. మేడం వాయిస్ అయితే ఓకే కదా? ఇప్పుడు ఓకే సార్. ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. ఇలా పెట్టుకుంటే క్లియర్. థ్యాంక్ యూ సార్. ఓకే, అదే ఓకే మాస్టర్. సో ఈ ఆత్మజ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మొదటగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థంతో మనం ప్రారంభించుకుందాము. గీతలో ఆ గీతాచార్యుల వారు ఏం చెప్తారంటే, శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి అని చెప్తారు, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది అంటారు, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని చెప్తారు గీతాచార్యుల వారు. సో అన్నిటికంటే ఆత్మ అనేది చాలా ఉన్నతమైనది, ఆత్మ అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి మనందరం కూడా ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉంది అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి శ్లోకాన్ని గీతాచార్యుల వారు చెప్తారు. అందుకే మనందరం కూడా ఆత్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం యొక్క ఆ ప్రజ్ఞని మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞానము ప్రజ్ఞ రెండు వేర్వేరు విషయాలుగా ఉంటాయి. ఆత్మజ్ఞానం నేర్చుకోవడము ఒక ఎత్తు అయితే, ఆ ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే మన నిజ జీవితంలో మనం వినియోగిస్తూ వస్తామో ఆ జ్ఞానము అనేది మనకి ప్రజ్ఞగా మారుతుంది. ఇక్కడ జ్ఞానము ప్రజ్ఞగా మారడం అనేది చాలా అవసరం. ఆత్మజ్ఞానం మనం ఎంత నేర్చుకున్నా కూడా మనం నేర్చుకున్నటువంటి ఆత్మజ్ఞానము ఆ పుస్తక జ్ఞానానికే పరిమితము అయితే దానివల్ల మనకి అంత ఉపయోగము ఉండదు. ఏదైనా కూడా ఈ భూతలం మీద నివసిస్తున్నటువంటి ఏ మానవుడు అయినా కూడా తాను ఏం నేర్చుకున్నా అది తన వినియోగంలోనికి రావాలి. తను జీవిస్తున్నటువంటి తన జీవితానికి అది ఉపయోగపడాలి. అలా ఉపయోగపడాలి అంటే ఏ గురువు ద్వారా అయినా సరే మనం ఏదైతే జ్ఞానాన్ని నేర్చుకుంటామో ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మన నిజ జీవితంలో మనం అప్లై చేసుకోగలగాలి, మన నిజ జీవితంలో మనం వినియోగించుకోగలగాలి. అలా ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని నువ్వు వినియోగించుకుంటావో అప్పుడు అది ప్రజ్ఞగా మారుతుంది. దాన్ని నాలెడ్జ్ అప్లైస్, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ విజ్డమ్ అంటారు. ఆ విజ్డమ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రజ్ఞగా మారడం వల్ల ఏం జరుగుతుంది అంటే రెండు. ఒకటి, మన నిజ జీవితంలో మనం ఎలా మన జీవితం సంబంధించినటువంటి ఏదైతే అన్ని ఉంటాయో, ఏదైతే మన అవసరాలు కానీ, మన వాంఛలు కానీ, మన సంభవాలు కానీ, మన సంకల్పాలు కానీ ఏవైతే ఉంటే అవన్నీ మీకు నెరవేర్చబడతాయి. దానితో పాటుగా ఆత్మ అని మనం చెప్పుకున్నాం కదా, ఆత్మలో అది నిక్షిప్తం చేయబడుతుంది.
మీరు 1,00,000 పుస్తకాలు చదివినా కూడా దాని తాలూకు జ్ఞానం ఆత్మలో నిక్షిప్తం చేయబడదు, ఆత్మలో రికార్డు చేయబడదు. మీరు ప్రజ్ఞగా మార్చుకున్నదే మీ ఆత్మలో నిక్షిప్తం చేయబడుతుంది, ఒక అనుభూతి రూపంలో నిక్షిప్తం చేయబడుతుంది. ఓకే మాస్టర్స్, ఈ పాయింట్ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన జ్ఞానం వింటూ ఉంటే సరిపోదు, మన జ్ఞానాన్ని, వింటున్నటువంటి జ్ఞానాన్ని మనం ఆచరించాలి, మన జీవితంలో మనం ఉపయోగించుకోగలగాలి. ఎప్పుడైతే మన జీవితంలో మనం ఉపయోగించుకుంటామో ప్రజ్ఞగా మారి, ఆ ప్రజ్ఞ అనేది మీ ఆత్మలో అనుభూతి రూపంలో నిక్షిప్తమవుతుంది. ఒకవేళ మన ఇచ్ఛతోటి మనం ఈ భూతలం నుంచి భూతలం నుంచి నిష్క్రమించినా కూడా మీ ఆత్మ తాను తీసుకుని వెళ్ళేటువంటి జ్ఞాపకాల ఆ కర్మలలో ఆ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞ ఉండాలి, లేకుంటే ఎంటీగానే వెళ్తాము. సో జ్ఞానం వినాలి, జ్ఞానం ఆచరించాలి, జ్ఞానాన్ని వినియోగించుకోవాలి. రైట్. సో రామకృష్ణ పరమహంసుల వారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన ఏం చేస్తారు అంటే చిన్న చిన్న కథల రూపంలో మానవులకి ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడం కోసం ఆయన చెబుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనేది ఆయన చెబుతూ ఒక 2 ఉదాహరణలు చెప్తారండి. ఒకటేమో కస్తూరి మృగం గురించి ఆయన చెప్పుకుంటూ వస్తారు, రెండు చేపల కథ చెప్తారు ఆయన. కస్తూరి మృగం గురించి ఆయన ఏం చెప్తారంటే, కస్తూరి మృగం అంటే ఒకనొక జింకలాగా ఉంటుంది. దానికి అద్భుతమైన సువాసన వస్తూ ఉంటుందంట. అరే, ఈ అద్భుతమైనటువంటి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆ కస్తూరి మృగం అనేది అడవి మొత్తం గాలిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సువాసన వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అది తెలుసుకుందామని చెప్పి అడవి మొత్తం అది తిరుగుతూనే ఉంటుంది, ఆ అడవి మొత్తాన్ని శోధిస్తూనే ఉంటుంది. తనకి ఎక్కడా కూడా బయట నుంచి ఆ వాసన వస్తున్నట్టుగా ఏం తెలియదు. అందుకని ఏం చేస్తుంది, ఒక చెట్టు దగ్గర కూర్చొని అలా హాయిగా అలా కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు తనకి తెలుస్తుంది ఆ మంచి సువాసన అనేది, ఆ గంధపు వాసన అనేది బయట నుంచి రావట్లేదు, తన నుంచే వస్తుంది అని. చాలా అద్భుతమైనటువంటి ఒక వాసన అనేది వస్తుందండి. ఆ సుగంధము అంటాం మనం. ఆ సుగంధం అనేది కస్తూరి మృగం నుంచి వస్తుంది. అది అంతసేపటికి ఏం చేసింది, బయట ఎక్కడి నుంచో వస్తుందేమో అని చెప్పి బాహ్యం మొత్తంలో వెతకడం ప్రారంభిస్తూ ఉంటుంది. కానీ చివరికి దానికి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఆ సుగంధము అనేది తన నుంచే వస్తుంది అని. అలాగే జన్మల నుంచి, కొన్ని లక్షల జన్మల నుంచి మానవుడు ఆ దైవం ఎక్కడ ఉందో, ఒక ఎత్తైన కొండ శిఖరం మీద ఉందా, లేకుంటే నీటి అట్టడుగున ఉందా, ఒక దైవం ఎక్కడ ఉందో అని చెప్పి వెతుకుతూ శోధిస్తూ పరిశోధిస్తూ వేల వేల యజ్ఞాలు, వేల వేల పూజలు, వేల వేల ప్రార్థనలు, వేల వేల అన్ని స్తోత్రాలు అన్ని చూసి ఏనాడు ఏ వ్యక్తికి దైవం ప్రత్యక్షం కావడం మీరు చూసారా? ఓన్లీ మనం కథలలో చెప్పుకుంటాం, కానీ బాహ్యంలో ఏనాడు కూడా ఏ వ్యక్తికి ఒక దైవం ప్రత్యక్షం కావడం అనేది ఎక్కడ మనం వినలేదండి. ఇది రామకృష్ణ పరమహంస వారు చెప్పింది, నా మాటలు కావు. అలాంటి మానవుడు హాయిగా ఒక దగ్గర కళ్ళు మూసుకొని కూర్చుని ఆ ప్రశాంతతతో తను ఉంటే అప్పుడు తనకు అర్థమవుతుంది దైవము బాహ్యంలో లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని జన్మల నుంచి మనం వెతుకుతున్నటువంటి ఆ దైవము అనేది బాహ్యంలో లేనే లేదు. బాహ్యంలో ఉండొచ్చు కాక, కానీ బాహ్యంలో మాత్రమే లేదు, తన అంతరంలోనే ఉంది అన్న విషయాన్ని తనకు అర్థమవుతుంది. తన అంతరం నుంచి వస్తున్నటువంటి ఆ జ్ఞానపు సువాసనే, ఆ జ్ఞానపు సుగంధమే దైవము. ఆ దైవాన్నే మనం ఆత్మ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. ఆ ఆత్మకు సంబంధించినటువంటి సమాచారమే ఆత్మజ్ఞానము. ఏదైతే విశ్వం మొత్తాన్ని సృష్టించిందో, ఏదైతే సమస్త సృష్టిని సృష్టించిందో, ఏదైతే స్వయంభూగా ఆవిర్భవించిందో, మానవ జాతితో సహా ఇక్కడ ఉన్నటువంటి మినరల్ కింగ్డమ్ అండ్ వెజిటేరియన్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, అంటే
మన రాళ్ళుగా చెప్పుకునేటువంటి మినరల్స్ కానీ, వృక్ష జాతుల్ని కానీ, జంతు జాతుల్ని కానీ, మానవ జాతుల్ని కానీ, ఇంకా అత్యున్నతమైనటువంటి యాంజిల్స్ ని కానీ, వీటన్నింటినీ ఏదైతే సృష్టించిందో, దేన్నైతే మనం సృష్టికర్తగా భావిస్తూ ఉన్నామో ఆ సృష్టికర్తని మనం ఆత్మన్ అనే పేరుతో మనం పిలవచ్చు. ఋగ్వేదంలో మొట్టమొదటిసారిగా వాడబడింది. ఆత్మన్ అన్నటువంటి పదము ఋగ్వేదంలో మొట్టమొదటిసారిగా వాడబడింది. ఆ ఋగ్వేదము నుంచి రాయబడ్డటువంటి కఠోరోపనిషత్. నచికేతుడు యమధర్మరాజుని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. యమధర్మరాజా, ఈ సృష్టికి కారణం ఏంటి? ఈ సృష్టి ఇలా ఉండడానికి కారణభూతమైనది ఏమిటి? ఈ సృష్టికర్త ఎవరు అనేటువంటి ప్రశ్నలు నచికేతుడు యమధర్మరాజుని అడిగినప్పుడు యమధర్మరాజు చెప్పినటువంటి మాటలలో, యమధర్మరాజు అందించినటువంటి జ్ఞానంలో మొట్టమొదటి చున్నతమైనది అని అర్థం. అలాంటి ఆత్మ అనేది సమస్త సృష్టిని సృష్టించి మనలో కూడా ఒకానొక భాగంగా ఉంది, మనకానే ఉంది. అందుకే పత్రిజీ గారు ఎప్పుడు అంటారు, మనం శరీరాలం కాదు నాయన, మనం ఆత్మ పదార్థాలము అని చెప్పి అన్నట్టుగా. ఎస్, అయితే మన శరీరాలము కాదు అని కాదు, మన శరీరాలమే, కానీ శరీరాలము మాత్రమే కాదు, ఆ శరీరానికి ఆధారభూతమైనటువంటి ఆత్మలము కూడా మనమే. సో ఆ ఆత్మ యొక్క సమాచారమే ఆత్మజ్ఞానం. ఈ రోజు మీరు పిఎంసి డిజిటల్ ద్వారా కానీ ఎన్నో 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 ఇది చాలా ఉన్నాయి. కొన్ని వేల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, కొన్ని లక్షల ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి, కొన్ని కోట్ల సమాచారం మన దగ్గర అందుబాటులో ఉంది. ఏది చూసినా కూడా ఆధ్యాత్మికతలో కీలకమైనది ఆత్మజ్ఞానం. అన్ని ఆత్మజ్ఞానం గురించే ఉంటాయండి. సో ఆత్మజ్ఞానం అంటే అసలు ఏమిటి? నేను బేసిక్ రూట్స్ నుంచి వస్తున్నాను మీ అందరికీ. ఆత్మకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫ్ సోల్. ఇన్ఫర్మేషన్ ఆఫ్ సోల్ అంతే సింపుల్ అండి. అంటే అది ఎక్కడ ఆవిర్భవించింది, ఎలా ఆవిర్భవించింది, దాని యొక్క లక్షణాలు ఏమిటి, దాని యొక్క ఉపయోగాలు ఏమిటి, దాని యొక్క ఆ పరివర్తనలు ఏమిటి, అది ఏమి చేస్తుంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇదంతా కూడా ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆత్మజ్ఞానంగా ఉంటుంది. అదే మనం తెలుసుకుంటాం ఈరోజు. ఎందుకంటే ఇది తెలుసుకోవాలి మనం ముందు. ఎన్నెన్నో డిఫరెంట్ జ్ఞానాలు తెలుసుకునే ముందు ప్రాథమికమైనటువంటి అవగాహన మనకి ఉండాలి. అందుకే రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి కస్తూరి మృగం యొక్క సుగంధపు ఉదాహరణతో మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈరోజు. సో ఆత్మ అనేది, దైవము అనేది బాహ్యంలో ఎక్కడా లేదు, అది మనలోనే ఉంది, మనగానే ఉంది. ఇది ఆత్మజ్ఞానపు మొట్టమొదటి స్టేట్మెంట్ అండి. ఆత్మజ్ఞానపు మొట్టమొదటి స్టేట్మెంట్ ఇది, మరియు ఆత్మజ్ఞానపు కీలకమైనటువంటి స్టేట్మెంట్ అనమాట ఇది. మరి ఎందుకు మనం ఇలా ఉన్నాము? మీరు ఒక ప్రశ్న వెంటనే వస్తుంది, సార్ దైవం బాహ్యంలో లేదు, ఓకే, దైవం అంతరంలోనే ఉంది, దైవం మనగానే ఉంది. మరి దైవం మనగానే ఉన్నప్పుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇన్ని శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇన్నటువంటి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, మరి ఇవన్నీ నాకు ఎందుకు ఎదురవుతున్నాయి? నేను దైవాన్ని అని కదా. మరి దైవానికి ఇవన్నీ ఉండవు కదా. దైవం ఎప్పుడు ఒక అద్భుతమైనటువంటి మహోన్నతంగానే ఉంటారు కదా. మరి నాకెందుకు ఇవన్నీ నేను ఎదుర్కొంటున్నాను అన్నటువంటి ప్రాథమికమైన ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉద్భవిస్తుంది, ఖచ్చితంగా ఉద్భవిస్తుంది. నేను దైవాన్ని అయితే నాకు ఇది ఎందుకు జరుగుతుంది, నేను దైవాన్ని అయితే నాకు అనారోగ్యం లాంటివి ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ వస్తుంది. దానికి సంబంధించి అదే రామకృష్ణ పరమహంసుల వారు ఇంకొక ఉదాహరణ చెప్తారండి. 2 చేపల కథ చెప్తారు. ఒక సముద్రంలో ఒక తల్లి చేప, ఒక పిల్ల చేప, రెండు చేపలు ఉన్నాయండి. సో ఆ చిన్న చేప ఏమంటుందంటే ఆ తల్లి చేపని, అమ్మ నాకు ఆకాశాన్ని చూపించవా అంటుంది. నాకు ఆకాశాన్ని చూపించవా అన్నప్పుడు ఆ తల్లి చేప ఏం చేస్తుంది, సరే నాన్న అని చెప్పి ఆ నీటిలో ఉంటాయి కదండి, నీటి నుంచి పైకి తీసుకొని వెళ్ళి అదిగో ఆకాశం పైన ఉంది చూడు అంటుంది. చూస్తుంది, ఓ చాలా బాగుంది ఆకాశము, నీలపు వర్ణంలో ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది ఆకాశము అంటుంది. అన్న తర్వాత ఆ పిల్ల చేప తల్లి చేపని ఇంకొకటి ఏమడుతుందంటే, అమ్మ నాకు నీళ్ళను చూపించావా అంటుంది.
నాకు నీటిని చూపించవా అంటుంది. అప్పుడు ఆ తల్లి చేప ఏమందంట అంటే, ఏమో నాన్న, నేను కూడా ఎప్పుడు నీటిని చూడలేదు, అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు అంటుందంట ఆ తల్లి చేప. కానీ వాళ్ళు ఉంటుంది ఎక్కడ? నీటిలోనే. తాము ఉన్నది నీటిలోనే. ఆ తల్లి చేపకి ఆకాశం ఎక్కడుందో బాగా తెలుసు, కానీ తాను ఉన్న నీరేంటో తనకి తెలియదు. ఇది చాలా బాగా చెప్తాడు రామకృష్ణ పరమహంస గారి ఉదాహరణ. నాకు మొదట అర్థం కాలేదు, దీంట్లో ఏముంది ఈ ఉదాహరణలో మనం తెలుసుకోవాల్సింది అనుకున్నా. అంటే రామకృష్ణ ప్రభ అనేటువంటి ఒక బుక్ ఉంటుంది, శ్రీరామకృష్ణ ప్రభ అనే బుక్. అది ఒక దాత ఏం చేశారంటే, దాదాపు మా తెలంగాణలో అంటే ఆంధ్రాలో కూడా కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పాఠశాలకి వచ్చేవి ఆ బుక్స్ అనేవి. రామకృష్ణ ప్రభ అనేటువంటి బుక్ ఎవ్రీ మంత్ ఒక బుక్ వస్తుంది, ఫ్రీగా వస్తుంది. అలాగే మనం కూడా ధ్యాన జగత్ మ్యాగజైన్ కూడా మనం పంపించాలండి స్కూల్స్ కి. ఎవరైనా దాతలు గనక ముందుకు వచ్చి ప్రతి పాఠశాలకి ప్రతి నెల ఒక బుక్ ఒక పోస్ట్ లో వెళ్ళిపోయేటట్లుగా మనం చేయాలి. మన ధ్యాన జగత్ మ్యాగజైన్ కూడా అలా ప్రతి పాఠశాలకి వెళ్ళాలి. అలా స్కూల్లో ఉన్నప్పుడు నేను చదివేవాడిని ఆ రామకృష్ణ ప్రభ. ప్రతి నెల నేను చూసేవాడిని ఎప్పుడు వస్తుందా అని. దాంట్లో ఉండేవి ఎగ్జాంపుల్స్. ఈ చేప నేను చదివినప్పుడు ఈ చేప కథలో ఏముంది అంతగా అనుకున్నాను. నాకు తర్వాత అర్థమైంది, ఎంత లోతుగా చెప్పారు రామకృష్ణ పరమహంసుల వారు అని చెప్పన్నట్లు. తాము ఎక్కడ ఉన్నామో ఆ చేపకి తెలియదు, తాను ఎక్కడ ఈదుతుందో ఆ చేపకి తెలియదు, తన జీవనాధారం ఏందో ఆ చేపకి తెలియదు, తాను దేని ద్వారా బతుకుతున్నానో అసలు తన యొక్క మనుగడకి కారణం ఏంటో ఆ చేపకి తెలియదు. అలాగే మానవుడికి కూడా తెలియట్లేదండి. ఒక ఒక మానవుణ్ణి ఆత్మ ఎక్కడ ఉంది, ఆత్మ ఏంటి, ఏమో నాకేం తెలుసు అంటాడు. నేను శరీరాన్ని, నేను చేతులు చూపించమంటే చూపిస్తాను, నా కళ్ళని, ముక్కుని, నోటిని, నా శరీర భాగాలు చూపిస్తాను, కానీ ఆత్మ నేనెక్కడ చూపిస్తాను అంటాడు. అదే ఇక్కడ వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య. తాను దేని ద్వారా జీవిస్తున్నాడో, తన మనుగడకి ఏదైతే కారణమో, తాను ఇక్కడ ఉండడానికి ఏదైతే కారణమో దాన్ని తను గుర్తుపట్టలేకపోతున్నాడు, దాన్ని తను గమనించలేకపోతున్నాడు. తాను ఉన్నది ఆత్మ అనేటువంటి మహాసముద్రంలో అన్నటువంటి విషయం మానవుడికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ మరుపు అనేటువంటిది వచ్చి, ఎప్పుడు తల్లి గర్భం నుంచి భూతలం మీదకి పడ్డ మరుక్షణము ఆ మాయ అనేది కమ్ముకొని తనకి ఆధారభూతమైన దానిని ఈ రోజు మానవుడు గమనించలేకపోతున్నాడు. తాను కేవలం శరీరాన్ని అన్నటువంటి భ్రమలో ఉన్నాడు. అందుకే స్వామి వివేకానందుల వారు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారండి. ఎరైజ్ ఎవేక్ అంటారు కదా, దానికంటే ముందు మనం దాన్ని మాత్రమే తీసుకున్నాము. ఇప్పుడు ఎక్కడైనా ఆ రెండు పదాలు మాత్రం చెప్పబడ్డారు. ఎరైజ్ ఎవేక్, నువ్వు మేలుకోమాక, నువ్వు నిద్రలే, నీ గమ్యాన్ని సాధించే వరకు నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించు అంటారు. ఎరైజ్ ఎవేక్ అంటారు. కానీ దానికంటే ముందు ఆయన చాలా చెప్పారు. దానికంటే ముందు ఆయన ఏం చెప్తారంటే, మానవుడు ఎందుకు బలహీనుడుగా ఉంటున్నాడు, ఎందుకు మానవుడు బలహీనుడుగా ఉంటున్నాడు అంటే, తాను కేవలం ఈ శరీరాన్ని మాత్రమే అని భ్రమపడ్డం వల్ల, తాను కేవలం ఈ ఇంద్రియాలు మాత్రమే, తాను కేవలం మనసు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, శరీరం మాత్రమే అని చెప్పి అనుకుంటున్నంత వరకు మానవుడు బలహీనుడుగానే ఉంటాడు. తాను సర్వశక్తివంతమైనటువంటి ఆత్మని అని తెలుసుకున్న మరుక్షణము మానవుడు సర్వశక్తివంతంగా తయారవుతాడు. మీ దగ్గర ఏదుండో అసలు మీరెవరో మీకు తెలిసినప్పుడే కదా మీరు దాన్ని ఉపయోగించుకోగలిగేది. అందుకే వివేకానంద అదే మాట, మీరు కేవలము ఇంద్రియాలు, శరీరము, మనస్సు, బుద్ధి అనుకున్నంత వరకు మీరు బలహీనంగానే ఉంటారు. మీరు ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకున్నారో అప్పుడే మీరు శక్తివంతంగా మారడం మొదలు పెడతారు. అందుకే ఆత్మని గురించి మాట్లాడండి, ఆత్మని గురించి చదవండి, ఆత్మని గురించి విచారించండి. అంటే విచారణ చేయమని అర్థం. ఆత్మని గురించి విచారణ చేయండి, ఆత్మని అనుభవించండి. అప్పుడు మీరు ఎన్ని అద్భుతాలు చేయగలరో, అప్పుడు మీరు ఎన్ని మహోన్నతమైనటువంటి కార్యాలు చేయగలరో మీరే ఆశ్చర్యపడతారు. అందుకే లేవండి, మేల్కొనండి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, మీ లక్ష్యాన్ని సాధించుకోండి అంటారండి స్వామి వివేకానందుల వారు. అందుకే మనం ఈ సెషన్లో ఆత్మని గురించే మాట్లాడుతున్నాం, ఆత్మ గురించి వింటున్నాము, ఆత్మ గురించి విచారణ చేస్తున్నాము. మరి ఆత్మని అనుభవించడం ఎలాగా?
అంటే మనం ఆత్మ పదార్థాలము అన్న భావన మనకి ఎలా వస్తుంది అంటే మనం ఆత్మగా మారినప్పుడు వస్తుంది. అంతే కదండి, మనం ఆత్మగా మారినప్పుడే మనం ఆత్మ పదార్థాలము అన్నటువంటి భావాన్ని మనం అనుభూతి చెందగలం. మరి మనం ఆత్మగా ఎలా మారుతాము అంటే ధ్యానం ద్వారా. సింపుల్ ప్రాసెస్. ధ్యానం చేసినప్పుడు మనం ఆత్మగా ఉంటాము, మనం ఆత్మని అనుభవించడం మొదలు పెడతాము, మనం ఆత్మని అనుభూతి చెందడం మొదలు పెడతాము, మనం ఆత్మగా మారిపోతాము. అందుకే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళైనా సరే, కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్న వాళ్ళైనా సరే, కఠోపనిషత్ చదవండి మై డియర్ ఫ్రెండ్స్. కఠోపనిషత్, నచికేతుడు యమధర్మరాజు మధ్య జరిగిన ఆ కన్వర్జేషన్, నాలెడ్జ్ కన్వర్జేషన్, అది టోటల్ గా మీకు మొత్తం కూడా సోల్ గురించే ఉంటుంది. ఒకవేళ మీకు ఆత్మ అన్నటువంటి పదానికి ఒకవేళ మీరు ఉచ్చరించడం మీకు ఇబ్బంది అనిపిస్తే స్వయం అనుకోండి, చైతన్యం అనుకోండి, శక్తి అనుకోండి, దైవము అనుకోండి. ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే ఆరిజిన్, మూలం అని అర్థం అనమాట. ఇక్కడ దేనివల్ల మనం ఇక్కడ ఉన్నామో అదే ఆత్మ, దేనివల్ల మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతామో అది కూడా ఆత్మ, దేనివల్ల మళ్ళీ మనం ఇక్కడ ఆవిర్భవిస్తామో అదే ఆత్మ. సో ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. కాబట్టి మీడియా ఫ్రెండ్స్, ఎందుకు అంటే సృష్టికర్త నుంచి ఆవిర్భవించినవన్నీ కూడా సృష్టికర్తగానే ఉంటాయి కదండి. ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుకి మామిడి పండ్లే కాస్తాయి, వేరేవి ఏమి కాయవు కదా. అలాగే సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సృష్టికర్తలు, వేరే వాళ్ళు ఉండరు. వేరే చెట్టు నుంచి కాయ ఎలాగైతే ఏ చెట్టుకి ఆ కాయ కాస్తుంది, ప్రాథమికమైన నేచర్ కదా, అది సహజత్వం అది. అలాగే ఆత్మ నుంచి ఆవిర్భవించిన మనందరం కూడా ఆత్మ పదార్థాలమే, సర్వశక్తివంతులమే. ఒక ఒక సమస్య వచ్చింది భౌతికంగా. భౌతికంగా అంటే ఒక భౌతికపరమైన ఒక వర్క్ నువ్వు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తారు? మీరు మొదటగా మీ శరీరంతో, మీ శరీరం యొక్క సహాయంతో ఆ వర్క్ మీరు పూర్తి చేయడం మీరు ప్రయత్నం చేస్తారు. బహుశా మీకు ఒక 30 years ఉన్నాయనుకోండి, మీ శరీరం యొక్క వయసు ఒక 30 years ఉంటుంది. సో 30 years ఉన్నటువంటి ఆ శరీరంతో ఆ వర్క్ మీరు పూర్తి చేస్తారు. కొన్ని మీ మనస్సు నుంచి పూర్తి చేస్తారు, మీ బుద్ధి నుంచి మీరు ఆపరేట్ చేస్తారు. మీ ఏజ్ 30 years. 30 years ఉన్నటువంటి మీ మనస్సు, మీ బుద్ధి, మీ శరీరంతో ఆ వర్క్ అనేది, ఆ టార్గెట్ అనేది మీరు కంప్లీట్ చేయడం కోసం మీరు చూస్తారు. అది అయిపోతుంది, అది అయిపోతుంది. ఒక టార్గెట్ వచ్చింది మీకు. 30 years ఉన్నటువంటి మీ శరీరము, మీ మనస్సు, మీ బుద్ధిని ఉపయోగించి అది అచీవ్ చేశారు మీ టార్గెట్. మాస్టర్స్, ఒక్కసారి ఆలోచిద్దాము. కేవలం అంటే కేవలము 30 సంవత్సరాల వయస్సున్న మీ శరీరంతోనే మీరు అనుకున్నటువంటి ఒక టార్గెట్, మీ ముందు ఉంచబడ్డటువంటి ఆ టార్గెట్ పూర్తయినప్పుడు, కేవలం 30 సంవత్సరాల్లో ఫస్ట్ ఒక 10 సంవత్సరాలు మీరు పేరెంట్స్ మీద మీరు డిపెండ్ అయి ఉంటారు. మనం చిన్నగా ఉంటాం, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం. అంటే మీ మనస్సు యొక్క వయసు ఎంత ఉంటుంది? ఒక 20 సంవత్సరాలు ఉంటుంది అంతే. ఆ 20 సంవత్సరాల్లో కూడా మీ బుద్ధి వికసించడం ప్రారంభించింది గత 10 సంవత్సరాల నుంచే. సో మీ బుద్ధి యొక్క వయసు 10 సంవత్సరాలే ఉంటుంది. కేవలం 10 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న మీ బుద్ధితో ఒకానొక టార్గెట్ ని మీరు కొట్టగలిగినప్పుడు, లక్షల కోట్ల సంవత్సరాలు ఉన్నటువంటి ఆత్మశక్తితో మీరు ఇంకెన్ని పూర్తి చేయగలరు? సింపుల్ ప్రశ్న కదా. 30 సంవత్సరాల వయసున్న మీ శరీరంతో ఒక పని మీరు పూర్తి చేయగలిగినప్పుడు, 20 సంవత్సరాల వయసున్న మీ మనస్సుతో ఒక పని మీరు పూర్తి చేయగలిగినప్పుడు, 10 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్నటువంటి మీ బుద్ధితో ఒక పని మీరు పూర్తి చేయగలిగినప్పుడు, లక్షల కోట్ల సంవత్సరాల వయసు ఉన్నటువంటి మీ ఆత్మశక్తిని మీరు ఉపయోగించుకుంటే మీరు ఎన్ని అద్భుతాలు చేయగలరు? అదే చెప్పింది స్వామి వివేకానంద గారు. ఇంద్రియాలు, శరీరము, మనస్సు, బుద్ధి ఇదంతా కలుపుకుంటే మీరు ఏది చేయగలరో, మీ ఆత్మశక్తిని గనక మీరు నమ్ముకుంటే ఎన్నెన్నో అద్భుతాలు మీరు సాధించగలరు. ఈ సృష్టిలో అద్భుతాలు సాధించిన వాళ్ళందరూ కూడా తెలుసో తెలియకో ఆత్మశక్తి ద్వారా సాధించినవండి. ఇన్వెన్షన్స్ అన్ని కూడా సోల్ నుంచి వచ్చినవే.
మనసు బుద్ధి శరీరం నుంచి కాదు, సోల్ నుంచి ఆవిర్భవించినవే. ఇంకా తెలిసి కొన్ని వస్తాయి, వాళ్ళకి తెలియకుండా కొన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఆ వెనక ఉన్నటువంటిది మీ యొక్క సోల్ ఎనర్జీయే. అందుకని ఈ సెషన్ లో నా ద్వారా మీకు విజ్ఞప్తి చేయబడుతున్న విషయం ఏంటంటే, దేన్నైనా సరే సోల్ ఎనర్జీతో ఆపరేట్ చేయండి. సోల్ ఎనర్జీతో ఆపరేట్ చేయండి. ఓకే, చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఒక రాయి తీసి పక్కన పెట్టాలి, మీ బాడీని ఉపయోగించుకోండి. ఒకరికి మీకు ఒక వర్క్ చెప్పాలి, మీరు ఒక మేనేజర్ గా ఉన్నారు, మీరు ఒక హెచ్ఆర్ గా ఉన్నారు, మీ కింద వర్కర్స్, మీ కింద ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని మీ మనస్సుతో మీరు ఆపరేట్ చేయండి. మీ బుద్ధితో వాళ్ళతో మీరు మీ వర్క్ చేయించుకోవచ్చు. కానీ వీటన్నిటి వెనక ఉన్నటువంటి సోల్ ఎనర్జీని కనుక మీరు డిపెండ్ అయిపోతే ఒక కంపెనీనే మీరు స్టార్ట్ చేయవచ్చు. మొన్న సెషన్ నేను అదే అన్నాను. అంబానీసు, అదానీసు, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా ఎంతో మంది ఉన్నారు కదా, మల్టీ మిలియనర్స్ గా మనం చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా కేవలము ఇంద్రియాలు, శరీరము, మనస్సు, బుద్ధిని మనం పర్సనాలిటీ అయామంటామండి. మనలోనే రెండు అయామ్స్ మనలోనే ఉంటాయి, మనగానే ఉంటాయి. ఒకటి పర్సనాలిటీ అయామ్ ఉంటుంది, సోలు అండ్ మీ సీల్స్, మీ చక్రాస్, మీ కుండలిని, ఈ మూడు కలిపితే స్పిరిట్ అయామంటాం. మీ యొక్క ఇంద్రియాలు, మనసు, బుద్ధి, శరీరం, ఈ అన్నిటిని కలుపుకుంటే పర్సనాలిటీ అయామంటాము. మీ సోలు, మీ సీల్స్, మీ కుండలిని, ఈ మూడు కలుపుకుంటే స్పిరిట్ అయామంటాం. ఏది ఏది గ్రేటర్ దాన్ గా ఉంటుంది? అది ఎవరైనా చెప్పేస్తాం మనం. స్పిరిట్ అయామ్ ఇస్ ఆల్వేస్ 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 గ్రేటర్ దాన్ పర్సనాలిటీ అయామ్. పర్సనాలిటీ అయామ్ ని నడిపించేది స్పిరిట్ అయామ్. అయ్యాం అంటే నేను అని అర్థం అనమాట. అంటే వ్యక్తిత్వపు నేను, ఆత్మ నేను, సింపుల్ గా మన భాషలో మనం చెప్పుకోవాలి అనుకుంటే. సో సోల్ ఎనర్జీతో కనుక మనం ఆపరేట్ చేయడం మొదలు పెడితే, అంబానీసు, అదానీసు వీళ్ళందరూ కూడా పర్సనాలిటీ అయాంతోనే ఆపరేట్ చేస్తూ ఉన్నారండి. వీళ్ళు పర్సనాలిటీ అయాంతోనే ఆపరేట్ చేస్తూ వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, స్పిరిట్ అయాంతో ఆపరేట్ చేస్తున్నటువంటి మనందరం కూడా ఏ స్థాయిలో ఉండాలి, ఏ స్థాయికి మనం వెళ్ళగలము? నేను అందుకే అంటాను, ఒక చిన్న అనారోగ్యానికి మనం సఫర్ అవుతూ ఉంటాం. అందుకని నిజాలు కూడా మనం మాట్లాడుకోవాలి. కానీ అక్కడ మీరు మీ సోల్ ఎనర్జీని మీరు బయట నుంచి వచ్చేటువంటి ఆ డ్రగ్స్ అంటే మందులు అవి వాడకుండా మీ సోల్ ఎనర్జీతో కనుక మీరు ఆపరేట్ చేయగలిగితే అసలు పూర్తిగా వెళ్ళిపోతుంది. ఒక టాస్క్ సోల్ ఎనర్జీతో ఆపరేట్ చేయండి. సోల్ ఎనర్జీతో ఆపరేట్ చేసినప్పుడు ఈ పర్సనాలిటీ ఎనర్జీ, ఈ మైండ్ ఎనర్జీ, ఇంటెలిజెన్స్ ఎనర్జీ, బాడీ ఎనర్జీ, సెన్సరీ ఆర్గాన్స్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ స్పిరిట్ అయాంలో పర్సనాలిటీ అయామ్ ఉంటుంది. మీరు పర్సనాలిటీ అయామ్ గా ఉన్నప్పుడు స్పిరిట్ అయామ్ ని మీరు చూడలేరు. కానీ స్పిరిట్ అయాంతో మీరు చూడగలిగినప్పుడు దాంట్లో మీ పర్సనాలిటీ అయామ్ గానే ఉంటుంది. స్పిరిట్ అయామ్ ఏం చేస్తుందంటే తన ఎనర్జీని మొత్తాన్ని కూడా మీ పర్సనాలిటీకి అందజేసి మీ ద్వారా చేపిస్తుంది ఆ వర్క్. సో సోల్ ఎనర్జీ. నేను ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చాను. మొదటగా సోల్ గురించి మాట్లాడాను, ఇప్పుడు సోల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ సోల్ ఎనర్జీ. ఆత్మశక్తిని వినియోగించుకోండి. వివేకానందుల వారు తను ఉన్నటువంటి ఆ కొద్ది కాలంలో తాను చాలా బలంగా చెప్పిన విషయం అండి. చాలా స్ట్రాంగ్ గా తాను చెప్తాను, ఆత్మశక్తిని నమ్ముకో, ఆత్మశక్తిని నమ్ముకో, ఆత్మవిశ్వాసంగా ఉండు, ఆత్మవిశ్వాసంతో ఉండు, ఆత్మశక్తిని నువ్వు నమ్ముకో, నువ్వు అద్భుతాలు చేయగలవు అని చెప్పి ఆ ఆత్మశక్తితోనే అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఆ ఆత్మశక్తిని మనం కూడా ఉపయోగించుకోవాలి. విషయం ఏంటంటే మనం ఉపయోగించుకోవడం కోసమే ఆత్మశక్తి ఉంది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. మీరు ఎప్పుడు ఎస్ చెప్తారా అని చెప్పి మీ సోల్ ఎనర్జీ వెయిట్ చేస్తూ ఉందండి. ఈ రోజు 10వ తారీఖు, 11వ తారీఖు అనుకుంటా. ఎంత అమ్మాయి రోజు 10వ తారీఖు కదా. ఎస్టర్డే 8th నాడు హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు ప్రయోగించింది అమెరికా. 79 సంవత్సరాలు కావస్తుంది ఆ ఇన్సిడెంట్ అయి. అణుబాంబు అంటే ఏంటి? ఒక హైడ్రోజన్ ఆటం అనేది
రెండుగా బ్లాస్ట్ అయినప్పుడు ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. సింపుల్ లాజిక్. దాని ద్వారా ఒక దేశమే నాశనం అయిపోయింది. ఒక నగరం మొత్తం ఆనవాళ్ళు లేకుండా పోయింది. హిరోషిమా నాగసాకి. హిరోషిమా మీద 7th నాడు వేశారు, నాగసాకి మీద 8th నాడు వేశారు ఈ మంత్ లోనే. ఒక అణువు బ్లాస్ట్ అయితేనే ఒక నగరం విధ్వంసమయ్యేంత శక్తి ఉత్పన్నమైతే ఆ అణువుని సృష్టించినటువంటి నీ ఆత్మకి ఇంకెంత శక్తి ఉంటుంది? ఎంతో ఉంటుంది కదా. ఇది అసలు ఇది ఎలా ఉందంటే, మీ బ్యాంకులో కోటాను కోట్ల రూపాయల సంపద ఉంది. మీ బ్యాంకులో కోటాను కోట్ల సంపద మీకుంది. అయినా కూడా మీరు ధనం లేక ఇంకా నిరుపేదలుగానే ఉంటున్నారు. కానీ మీ బ్యాంకులో అంత సంపద ఉంది, మీకు తెలియడం లేదు. ఇక్కడ ఇక్కడ మరీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే, అసలు మీకు బ్యాంక్ అకౌంట్ ఉందని కూడా మీకు అర్థం కావడం లేదు. మీకు తెలియట్లేదు. మీకు ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ లో అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ మీరు ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు అని తెలియక నిరుపేదలుగా ఉండిపోతున్నారు. ఒక బిచ్చగాడిలాగా ఉండిపోతున్నారు. మీకు తెలియడం లేదు సంపద ఇంత ఉంది అని. అందుకే తెలుసుకోండి. అంతులేని సంపద ఎలాగైతే మీ బ్యాంక్ అకౌంట్ లో ఉందో, అలా అంతులేని శక్తి మీలో ఉంది. మహోన్నతమైన శక్తి సామర్థ్యాలు గలవారు మీరు. బలహీనులు కాదు, బలవంతులకే బలవంతులు మీరు. శారీరక, మానసిక, బుద్ధిపరమైనటువంటి శక్తిని, ఇక బలము అంటే మన శారీరకత, మనం బలం అంటాం. అది సోల్ పరంగా మనం ఎనర్జీ అంటాం. స్ట్రెంగ్త్ వేరు, ఎనర్జీ వేరు. స్ట్రెంగ్త్ అంటే మీ ఫిజికల్ స్ట్రెంగ్త్, జిమ్ చేస్తే వస్తుంది ఫిజికల్ స్ట్రెంగ్త్. బట్ ఎనర్జీ ఏమి చేయకుండానే మీతో సహజ సిద్ధంగా ఉంది. మరి మీ అకౌంట్ లో డబ్బులు డ్రా చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ అకౌంట్ ఉందని అర్థం చేసుకోవాలి. ఆ తరువాత బ్యాంకు వెళ్ళాలి. ఒక చెక్ లీఫ్ ఉంటుంది. చెక్ లీఫ్ పైన మీరు సిగ్నేచర్ చేసి బ్యాంకులో సబ్మిట్ చేసి మీకు క్యాష్ ఇచ్చేస్తారు. అలాగే ఆత్మ ఉందని తెలుసుకోవాలి. ఆత్మశక్తిని మనం డ్రా చేయాలి అంటే, ఎలాగైతే మనం బ్యాంకులో చెక్ మీద సిగ్నేచర్ చేసి ఇస్తామో, ఇక్కడ కూడా ఒక సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ సిగ్నేచర్ పేరే మెడిటేషన్. ఆ సిగ్నేచర్ పేరే మెడిటేషన్ అని. మీ యొక్క సోల్ ఎనర్జీని మీరు వినియోగించుకోవాలి అంటే, ఇలా కూర్చొని నేను వినియోగించుకుంటా అంటే కుదరదు. ఇలా కూర్చొని నా అమౌంట్ నాకు కావాలి అంటే ఎవరు తీసుకొచ్చి మీకు ఇవ్వరు. వెళ్ళాలి, డ్రా చేయాలి, సిగ్నేచర్ పెట్టాలి. దట్ ఈస్ యువర్ మెడిటేషన్. అందుకే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు పర్సనాలిటీ అయాం యొక్క బ్యారియర్ ని మీరు బ్రేక్ చేయగలుగుతారండి. మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే, పర్సనాలిటీ అయాం అనేటువంటి మీ చుట్టూ మీరు కట్టుకున్నటువంటి, యాక్చువల్గా అది ఒక గాలి బుడగ లాంటిది. ఆ గాలి బుడగని పేల్చేస్తుంది. అది ఒక అన్లిమిటెడ్నెస్ లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మీ సోల్ ఎనర్జీ ఇక్కడ ఉంటుందండి. అది ఇక్కడ ఉంటుంది. సోల్ అనేది మీ హార్ట్ కి, మీ పక్క హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ కి ఇట్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అనాహత చక్ర స్థానంలో ఉంటుంది మీ సోల్. నిజంగానే ఉంటుంది. ఇది ఒక ఊహ కాదు, ఒక మిథ్య కాదు, ఒక భ్రమ కూడా కాదు. మీరు గూగుల్ ఏదైనా మీకు చెప్తుంది కదా, గూగుల్లో సోల్ ఎనర్జీ అని టైప్ చేయండి, ఒక ఫార్ములా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఫార్ములా వస్తుంది, ఒక 10 పేజీల ఫార్ములా వస్తుంది. దాన్ని కనుక్కున్నారు. మన సోల్కున్నటువంటి సోల్ ఎనర్జీ కూడా సైంటిఫిక్ గా ప్రూఫ్ చేయబడింది. ఇదేదో మనం ఏదో కూర్చుని ఆషామాషిగా సరే హాయిగా కూర్చున్నాంలే, జూమ్ ఉందిలే అని చెప్పి నోటికి ఏదొస్తే చెప్పడం కాదు. ఇట్స్ సైంటిఫిక్, ఇట్స్ ఎ ప్రూఫ్డ్ థింగ్. సోల్ ఎనర్జీ, సోల్ ఉంది, సోల్ కో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీకి ఒక ఫార్ములా ఉంది. అన్లిమిటెడ్ ఎనర్జీ, లిమిటెడ్ ఎనర్జీ కదా. కానీ చిన్న చిన్న వాటికే మనం నిరాశ చెందుతూ, బలహీనమైపోతూ, అయ్యో నా జీవితం ఇలా ఉంది, నా జీవితం ఇలా ఎందుకు ఉంది అని చెప్పి నిరాశ చెందుతూ, బాధపడుతూ మీరు ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ లేదు. మీ సోల్ ఎనర్జీని గనక మీరు వాడుకొని, ప్రతి దగ్గర వాడుకోవాలి. సోల్ ఎనర్జీ వాడుకోవడం కోసమే ఉంది. కొద్ది మంది ఆధ్యాత్మికతలు ఏం చెప్తుంటారు, మా సోల్లో మనం దాచుకోవాలి ఎనర్జీ, మనకి అవసరం ఆ ఎనర్జీ మొత్తం, మనం ఖర్చు పెట్టకూడదు, మనం దాచుకోవాలి అంటారు. ఎలాగైతే మీరు వెళ్ళేటప్పుడు మీరు సంపాదించిన సంపద మీతో పాటు రాదో, ఈ జన్మ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఆ సోల్ ఎనర్జీ కూడా ఇక్కడ అది క్లోజ్ అయిపోతుందండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, సోల్ లో ఉన్నటువంటి ఎనర్జీ మనం వాడుకోవడం కోసమే. మనం ఎంత వాడుకుంటే అది తగ్గడం అంటూ ఉండదు సోల్ కి ఎనర్జీ.
ఇట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. అది తగ్గడం అనేది ఉండదు. అది అలా నువ్వు ఎంత యూజ్ చేయండి అది అలాగే ఉంటుంది. ఇంకా ప్లస్ యూజ్ చూస్తున్న కొద్దీ అది మరింత విస్తారమవుతూ ఉంటుంది, విస్తృతమవుతూ ఉంటుంది. అది అది మీరు యూజ్ చేసుకోండి. సోల్ ఎనర్జీని ప్రతి పనిలో యూజ్ చేసుకోండి. మీకు కొన్ని అంబిషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ జన్మ తీసుకున్నారు లేవండి అంబిషన్స్. నాకు కూడా ఉంటాయి అంబిషన్స్, మీ అందరికీ ఉంటాయి అంబిషన్స్. అయ్యో నేను ఇది చేయాలి, ఇది సాధించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అంబిషన్స్ లేని మానవుడు అంటే ఎవరు ఉండరు. సరే కొంతమంది ఉంటారు, వారు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి సన్యాసం స్వీకరించిన వాళ్ళు, కానీ వారికి కూడా ఉంటుంది కదా ఈ అంబిషన్, దైవాన్ని దర్శించాలి అని. అంబిషన్స్ లేని మానవుడు అంటే ఎవరు ఉండరండి. కోరికలు లేని సమాజాన్ని చూడాలి అన్నాడు ఎవరు? మన గౌతమ బుద్ధుల వారు. అది కూడా ఒకనొక ఆ కోరికే కదా. కోరిక లేని సమాజాన్ని చూడాలి అనుకున్నది గౌతమ బుద్ధుడి కోరిక. అది తన కోరికే. ప్రతి ఒక్కరికి అంబిషన్ ఉంటుంది. జీవితంలో పైకి రావాలి అని చెప్పి ఉంటుంది, తానేంటో ప్రూఫ్ చేయాలి అని చెప్పి ఉంటుంది, తన కుటుంబాన్ని అద్భుతంగా చూసుకోవాలి అని చెప్పి ఉంటుంది, తన సమాజానికి సేవ చేయాలి అని చెప్పి ఉంటుంది, 10 మందికి జ్ఞాన బీజాలు నాటాలి అని చెప్పి ఉంటుంది. ఈ అంబిషన్స్ ఉండాలి. ఇక్కడ మనం జన్మ తీసుకుందే మన యొక్క అంబిషన్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని ఆ అనుభవాలతో మనం వెళ్ళిపోవడం కోసం కదా. లైఫ్ ఇస్ నాట్ ఏ చాయిస్ అండి. ఇది మనం ఒక లైఫ్ ఇస్ నాట్ ఏ ఛాన్స్, దిస్ ఇస్ ఏ చాయిస్. మనం ఎంచుకుని వచ్చాం. ఉన్నతమైన తలాలలోంచి మన తల్లి గర్భంలో జన్మ తీసుకున్నప్పుడే మనం ఎంచుకొని వచ్చాం మన జీవితాన్ని, మన అంబిషన్స్ ని, వీటన్నిటినీ కూడా. మరి అంబిషన్స్ అన్ని తీరిపోవాలి. నేను అదే చెప్తాను, నేను అంబిషన్స్ తీర్చుకోవాలి అంటాను. రామ్తా విజ్ఞానంలో రామ్తా చెప్పేది అదే. మీ అంబిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. ఎందుకు మీరు అలా ఏమీ లేకుండా అలా అలా ఎందుకు ఉండిపోతారు? అలా ఎందుకు స్తబ్దంగా ఉండిపోతారు మీరు? చైతన్యంతో ఉరకలు వేయండి అంటే నాకు రామ్తాలు వివేకానంద సేమ్ కనిపిస్తాయి. ఒక మనిషిని చెప్తాడు ఆయన, చైతన్యంతో ఉరకలు వేయండి, శక్తితో పరుగులు తీయండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, సమాజాన్ని ఉద్ధరించండి, విశ్వాన్ని ఉద్ధరించండి. మీరు ఈ భూతలం నుంచి ఒకవేళ మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే, ఒకవేళ, ఎందుకంటే నేను అమరత్వం నమ్ముతాను కాబట్టి ఒకవేళ అన్న పదం వాడాను. ఒకవేళ ఈ భూతలం నుంచి మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోయేటప్పుడు సంతృప్తితో వెళ్ళిపోవాలి. అలెగ్జాండర్ లాగా బాధపడుతూ నా చేతి వేళ్ళు బయటికి పెట్టు అని చెప్పి ప్రపంచాన్ని జయించినా కూడా అలెగ్జాండర్ కి రాలేదు. అలా ఉండకూడదు. దీన్ని జయించాలో అర్థం చేసుకోవాలి, ఎలా జయించాలో అర్థం చేసుకోవాలి, ఎందుకు జయించాలో ఫస్ట్ అర్థం కావాలి. దానికి మన సోల్ ఎనర్జీని ఉపయోగించుకున్నప్పుడు అలెగ్జాండర్ తన ఫిజికల్ ఎనర్జీతో ప్రపంచాన్ని జయిద్దామని బయలుదేరాడు. భారతదేశం తప్ప దాదాపుగా అంతా జయించాడు. తనకి కలగలేదు సంతృప్తి. ఒక దోమ కుట్టడం వల్ల అది చనిపోయాడు. ఒక దోమ కుట్టడం వల్ల చనిపోయాడు ప్రపంచ విజేత. అదే అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్ తన సోల్ ఎనర్జీతో తను సంతృప్తిగా జీవించాడు. తన సోల్ ఎనర్జీతో అలెగ్జాండర్ ప్రపంచాన్ని కాదు, ఒక్క గ్రామాన్ని జయించినా సరే తను అద్భుతంగా ఉండేవాడు తన సోల్ ఎనర్జీతో. రామ్తా మొట్టమొదటి భూతలం మీద నివసించినటువంటి విజేత. దాదాపుగా మహాసముద్రాలు తప్పించి భూతలం మొత్తాన్ని జయించిన వీరాది వీరుడు రామ్తా. ఈ ప్రపంచపు ఈ భూతలం చూసినటువంటి మొట్టమొదటి విజేత ఆ నియంత రామ్తా. అలాంటి రామ్తా కూడా తన గుండెల్లో కత్తి దిగినప్పుడు తనకు అర్థమైంది ఏది సత్యం ఏది అసత్యం అర్థమైపోయింది. బాహ్యంలో ఎంత జయించినా అనేది కాదు ముఖ్యం, నీ అంతరాన్ని జయించడమే ముఖ్యం అని అర్థం చేసుకొని ధ్యానంలో కూర్చొని తన శరీరాన్ని కాంతిగా మార్చుకొని ఈ భూతలం మీద కాంతి శరీరంతో నిష్క్రమించినటువంటి మొట్టమొదటి అమరత్వ వీరుడు రామ్తా. తర్వాత ఎంతో మంది చేశారంటారు. మీరు అమరత్వం సిద్ధించుకుంటారా సిద్ధించుకోరా అది అనదర్ పాయింట్. కనీసం మీరు దాని గురించి ఆలోచించడమైనా ఆలోచించగలుగుతున్నారా? ఈ శరీరానికి మరణం లేదు అన్న విషయం గురించి మీరు ఆలోచన అన్నా చేయగలుగుతున్నారా? చేయగలగాలి. మనం అన్లిమిటెడ్ గా ఆలోచించగలగాలి. అందుకే మనం మన సోల్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి. సోల్ ఎనర్జీని ఉపయోగించుకొని మన యొక్క యాంబిషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడమే మేనిఫెస్టేషన్. పాయింట్ నెంబర్ 3, ద క్రియేషన్ అంటాం కదా మనం. అదే క్రియేషన్ అంటే, కొత్తగా ఏమి కాదు క్రియేషన్ అంటే. సోల్ ఎనర్జీ, నేను పాయింట్ నెంబర్ 3కి వచ్చాను. అది క్రియేషన్, సృష్టించడం. మనం
మనం సృష్టించగలగాలి. ఎందుకంటే మనం సృష్టించగలిగినప్పుడే కదా నువ్వు సృష్టికర్తగా ఉండేది. నేను ఆత్మని, నేను దైవాన్ని, 100 సార్లు కూర్చొని నేను దైవాన్ని 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 అంటే నువ్వు సృష్టించగలవా? లేవు. ఆ దైవంలాగే నువ్వు ఉండగలగాలి కదా. దైవం ఏ పనులైతే చేస్తుందో ఆ పని నువ్వు చేయగలగాలి. ఇప్పుడు నేను ఒక ఉపాధ్యాయుని, నా డ్యూటీ ఏంటి? నేను క్లాస్కి వెళ్ళాలి, పిల్లలకి అర్థమయ్యేలాగా పాఠాన్ని చెప్పాలి. అది నా డ్యూటీ. అప్పుడే నేను ఒక టీచర్ని అవుతాను. నువ్వు క్రియేటర్వి ఎప్పుడు అవుతావు? క్రియేషన్ చేయగలిగినప్పుడే కదా నువ్వు క్రియేటర్వి అయ్యేది. క్రియేటర్ ఈజ్ ఈక్వల్ గాడ్. క్రియేటర్ ఈజ్ ఈక్వల్ టు సోల్. క్రియేటర్ ఈజ్ ఈక్వల్ స్పిరిట్. క్రియేటర్ అయినప్పుడే నువ్వు దైవాని అని చెప్పి నువ్వు అనుకుంటున్నటువంటి నీ విషయానికి ఒక సార్థకత చేరుతుంది. సో క్రియేషన్ చేయగలగాలి. క్రియేషన్ చేయగలగాలి. క్రియేషన్ చేసి మీ ప్రతి అంబిషన్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీరు ఒక విద్యార్థి ఉంటాడు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక ఐఐటిలో కానీ ఒక నీట్లో కానీ ఒక సీట్ రావాలి, తనకు ఉంటుంది కదా అంబిషన్. నేను ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించాలి, అది కూడా ఉన్నతమైన కళాశాలలో అభ్యసించాలి అని. దానికి ఐఐటీస్, నీట్స్ ఇవన్నీ ఉంటాయి. అది నీ సోల్ ధ్యానం ద్వారా నీ సోల్ ఎనర్జీని ఉపయోగించుకొని నీ సీట్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి అయిపోయింది, మీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, ద బెస్ట్ జాబ్ ఆఫర్ ఒకటి మీకు రావాలి, ఖచ్చితంగా రావాలి. మీరు మెడిటేషన్ చేస్తున్నంత మాత్రాన మనం నేను జాబ్ చేయను, ఏమి చేయను, ఇంట్లో కూర్చుంటాను, ధ్యానం చేస్తాను అంటే అది ఒక మూర్ఖపు పని. దాన్ని మనం మూర్ఖత్వం అంటాం. ధ్యానం చేయి. ఆ ధ్యానం చేసి ఆ ధ్యాన శక్తిని, ధ్యానం ద్వారా ఉత్తేజితమైనటువంటి నీ యొక్క ఆత్మశక్తిని నీ నిజ జీవితంలో మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకుండా ఇది మూర్ఖత్వమే. నేను ఏమి చెప్పలేను, నేను ఉపయోగించుకోను సార్, నేను చేస్తూనే ఉంటాను. ఓకే, నేను చేస్తూనే ఉండు, ఇంకో 1,00,000 జన్మల దాకా నువ్వు చేస్తూనే ఉంటావు. లేదు, నువ్వు క్రియేషన్ చేయగలిగినప్పుడే నీ జన్మకి సార్థకత అనేది వస్తుంది. నీ సోల్ ఎనర్జీని ఉపయోగించుకుని. అయిపోయింది, స్టడీ అయిపోయింది, బెటర్ జాబ్ కావాలి, ఎస్ యూ విల్ క్రియేట్. అది నిజంగానే ఉంటుంది నీ క్రియేషన్ అది. నెక్స్ట్ నీ లైఫ్, ఒక హౌస్, ఒక బ్యూటిఫుల్ హౌస్ కావాలి, ఒక హోమ్ కట్టుకోవాలి, ఎస్ యూ క్రియేట్. నువ్వు క్రియేట్ చేసుకో. నెక్స్ట్ నీ పిల్లలు, నీ సంతానము, నీ యొక్క సంసారం, ఎస్ నువ్వు క్రియేట్ చేసుకో. ఇక్కడ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అంటే ఒక చిన్న చీమ మనకి కుట్టడానికి కూడా శివుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఇక్కడ శివుడు అంటే మీ ఆత్మ అని అర్థం మాస్టర్. చీమ కుట్టడము అంటే ఈ భౌతిక జీవితంలో జరుగుతున్నటువంటి వర్క్ అని చెప్పి అర్థం. ప్రతి పనికి నువ్వు నీ సోల్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి అనేది అర్థం అక్కడ. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. చీమ కుట్టడానికి కూడా శివుడి ఆజ్ఞ కావాలి. ప్రతి చిన్న వాటికి కూడా సోల్ ఎనర్జీని ఉపయోగించుకోండి, ఉపయోగించుకోవాలి కూడా. ప్రతిది క్రియేట్ చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతూ అయ్యో నేను ఎప్పుడు ఏం చేశాను, నేను నా గత జన్మలో ఏం చేసి ఉంటాను, ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను, ఇలాంటివి వద్దు. క్రియేట్ ఇట్, యు క్రియేట్ ఇట్. దాన్ని తగ్గించుకోండి క్రియేషన్ చేసి. మెడిటేషన్ చేయండి, క్రియేషన్ చేయండి, తగ్గించుకోండి. అవసరం లేకపోతే అనట్లేదు, నిజంగా మీకు అవసరం ఉంటే. ఒకవేళ నిజంగానే వద్దు అనుకుంటే, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు, వారికి ఏ సంపద అవసరం లేదు కాబట్టి వారు క్రియేట్ చేయలేదు. నిజంగా మీకు అలా ఉంటే వద్దు. కానీ మీకు అవసరం ఉంది అయినా కూడా ఆ పైకి నాకేం వద్దండి, ఇది ఆధ్యాత్మికం కాదు, సంపద సృష్టించడం అంటే మాత్రం నేనేం చెప్పలేను. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. మీకు నిజంగా లేకపోతే వద్దు, అనవసరంగా ఏది క్రియేట్ చేయదు. కానీ మీకు అవసరం ఉండి కూడా, క్రియేట్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉండి కూడా మీరు మీ అబండెన్స్ ని క్రియేట్ చేసుకోలేకపోతే అది మీ సోల్ని, మీరు మీ సోల్ ఎనర్జీని మీరు అవమానించినట్టు. అవమానించినట్లే, నేను పదం కూడా వాడతాను. యు మస్ట్ క్రియేట్. దట్ ఈజ్ యువర్ బర్త్ రైట్. క్రియేషన్ ఈజ్ యువర్ బర్త్ రైట్. అది మీ జన్మ హక్కు. ఎందుకు తెలుసా జన్మ హక్కు? మీరు జన్మ తీసుకుందే మీ క్రియేషన్ ద్వారా కదా. అత్యున్నమైన తలాల్లో ఉండి మీరు చేసింది ఏంటి? క్రియేషనే. ఈ భూతల మీదకి రావాలి అన్నప్పుడు మీరు ఏ ప్రదేశంలో జన్మ తీసుకోవాలో కూడా మీరే సృష్టించుకున్నారు.
ఎవరు మీకు తల్లిదండ్రులుగా ఉండాలి అన్నది కూడా మీరే సృష్టించుకున్నారు. మీ శరీరం ఎలా ఉండాలి అని కూడా మీరే సృష్టించుకున్నారు. మీ రూపురేఖలు, మీ రూప లావణ్యాలు ఇవన్నీ మీరే సృష్టించుకున్నారు. సృష్టించడమే మీరు చేసిన మొట్టమొదటి పని. అందుకే సృష్టించడం మీ జన్మ హక్కు. అలా సృష్టించుకొని వచ్చారండి. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, నేను చాలా కీలకమైన విషయం ఇది. సోల్ ఎనర్జీ అండ్ క్రియేషన్. నెక్స్ట్ స్టెప్ చెప్పాలి ఇప్పుడు. ఒక ప్లాన్ తో మనం వస్తామండి. ఇక్కడ సోల్ ప్లాన్ ఉంటుంది. మనం ఇక్కడ జన్మ తీసుకునేటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా జన్మించాలి, ఎలా అనేది ఒక ప్లాన్ తో వస్తాం మనం. ఆ ప్లాన్ తీసుకున్నప్పుడు సోల్ మనతోనే ఉంటుంది. ప్లాన్ తీసుకుని వచ్చిన తర్వాత కూడా సోల్ మనతోనే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. సోల్ అక్కడ ఉండి ఒక ప్లాన్ తీసుకొని మిమ్మల్ని పంపించేసి మీ సోల్ అక్కడ ఉండదు. మీ సోల్ ఉన్నతమైన తలాల్లో ఉండి మిమ్మల్ని ఇక్కడికి పంపించి భూతలం మీదకి తను అక్కడ ఉండదు. తను కూడా వస్తుంది మీతో పాటుగా. ప్లాన్ చేసిన ప్లానర్ కూడా మీతో పాటే వస్తాడు ఇక్కడికి. వచ్చారు ఇక్కడికి. సోల్ ప్లాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిచ్చగాడిగా జన్మ తీసుకోవాలి అని చెప్పి అనుకుని ఆ బిచ్చగాడి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి, అనుభూతులు ఎలా ఉంటాయి అనేది రికార్డ్ చేసుకోవడం కోసం వస్తుంది అనుకున్నాం. వచ్చారు. మీ క్రియేషన్ తో మీరు వచ్చారు. ఓకే, సూపర్. క్రియేషన్ చేసినప్పుడు ఏదైతే సోల్ తో మీరున్నారో భూతలం మీద ఆవిర్భవించినప్పుడు కూడా అదే సోల్ తో, అదే సోల్ ఎనర్జీతో మీరున్నారు. వచ్చారు ఇక్కడ భూతలం మీద. మీకు నచ్చలేదు. అయ్యో నేను ఇలా బిచ్చగాడిగా జీవించడం నాకు నచ్చలేదు, నేను సంపద సృష్టించాలి అనుకున్నాను. కానీ మీ ప్లాన్ అది కదా. ఇప్పుడు మీకు ఆలోచన వచ్చింది కదా. రీక్రియేషన్ కి కూడా మీకు అవకాశం ఉంది. రీక్రియేషన్, ఈ పదం నోట్ చేసుకోండి. మీరు క్రియేటర్స్ మాత్రమే కాదండి, రీక్రియేటర్స్ కూడా. ఎందుకంటే అదే సోల్తో మనం వచ్చాం ఇక్కడికి. ఏ సోల్ అయితే మీ ప్లాన్ ని క్రియేట్ చేసిందో అదే సోల్ ఇక్కడ కూడా ఉంది, అదే ఎనర్జీ ఇక్కడ కూడా ఉంది. అదే రీక్రియేషన్ మీరు చేసుకోవచ్చు. అంతేకాదు అయ్యో నా ప్లాన్ ఇలా ఉండిపోయింది, నేను దీన్ని అనుభవించాల్సిందే. రీక్రియేషన్ చేసి మార్చుకునేటువంటి దమ్ము మీకుంది, మార్చుకునేటువంటి హక్కు కూడా మీకుంది, మార్చుకునేటంత శక్తి కూడా మీకుంది. యు మస్ట్ రీక్రియేట్. ఇక్కడ రీక్రియేట్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి, సోల్ ఎనర్జీని ఉపయోగించుకోండి. ఉన్నటువంటి అనారోగ్యాన్ని, క్యాన్సర్స్ సమూలంగా తీసివేసుకోండి ఇక్కడి నుంచి. రీక్రియేషన్ పవర్ కూడా మీకు ఇవ్వబడ్డది, దాన్ని మీరు వాడుకోవాలి. సో ప్రతి దాన్ని మీరు సృష్టించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు అవతల వారికి ఇబ్బంది లేకుండా, మీ వల్ల ప్రకృతికి ఇబ్బంది లేకుండా, మీ వల్ల పర్యావరణానికి, తోటి జీవజాతులకు ఇబ్బంది లేకుండా మీకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి జీవితాన్ని జీవించే హక్కు మీకు జన్మతహాగానే ఇవ్వబడింది. లేకుంటే కుండలిని శక్తి మనకి ఎందుకండి? మనం వచ్చేటప్పుడే మనం ఎంత జాగ్రత్త పడలేమో కదా. మా అమ్మ భూతల మీదకి వచ్చాను, ఇక్కడ ఏమవుతుందో ఏంటో అని చెప్పి మనం చాలా శక్తిని తీసుకొని వచ్చాము ఇక్కడికి. మనం అంత జాగ్రత్త పడలేం. ఒక పక్క ఊరికి మనం వెళ్ళాలనుకున్నాము, పర్సు నిండా డబ్బులు పెట్టుకుని వెళ్తాం. ఏమో ఎక్కడ ఏ అవసరం ఉంటుందో అని చెప్పి అమౌంట్ ఎక్కువ తీసుకుని వెళ్తాం. ఇప్పుడంటే అంత ఫోన్ లో వాట్సాప్స్ అవన్నీ వచ్చేసి, మన ఫోన్ పేస్ అవన్నీ యూపీఐ వచ్చేసాయి కాబట్టి సరిపడా ధనంతోనే వెళ్తాం కదా. ఒక యాత్ర మనం చేయాలనుకున్నాం, అవసరానికి మించే మనం తీసుకెళ్తాం, ఎక్కడ ఏ అవసరం పడుతుందో అని అంత జాగ్రత్త పడలేం మనం. అలాగే భూతలం మీదకి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఎంత శక్తి అవసరం పడుతుందో అనుకొని మనం ఒకటికి మించే శక్తిని మనం తీసుకుని వచ్చుకున్నాం. మనకు సరిపోతుంది సోల్ ఎనర్జీ. సోల్ ఎనర్జీ మనకు సరిపోతుంది, విశ్వాన్ని సృష్టించే శక్తి అది. దానికి మనం ఏం చేసే ఏమో సరిపోదేమో అనుకొని మన కుండలిని శక్తిని కూడా మనం తీసుకునే వచ్చే మనతో పాటుగా. అది మహా అద్భుతాలు సృష్టిస్తుంది. మీ మూలాధారం కింద ఎనర్జీ ప్యాకెట్స్, క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్స్ అంటాం దాన్ని, కుండలిని. క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో మీ మూలాధారం కింద ద సేఫెస్ట్ ప్లేస్ లో స్టోర్ చేయబడి ఉంది మీ కుండలిని ఎనర్జీ. మీ క్రియేషన్ కోసం అది. దాని అవసరం లేకుండానే మనం క్రియేట్ చేయొచ్చు సోల్ ఎనర్జీతో. అయినా సరే మనం కుండలిని కూడా తీసుకొని వచ్చేసాం మనం.
ఎనర్జీ ప్యాకెట్స్ ని, మీ సీల్స్ ని, మీ చక్రాస్ ని, మీ చక్రాస్ ని కూడా మనం తీసుకునే వచ్చాం. చక్రాస్ కూడా ఎనర్జీ ఉంటుంది. చక్ర ఎనర్జీని కూడా మనం తీసుకునే వచ్చాం ముందు జాగ్రత్తగా. ఇంత ఎనర్జీని మన దగ్గర పెట్టుకొని ఒక సృష్టిని సృష్టించగలటువంటి ఎనర్జీని మన దగ్గర పెట్టుకొని చిన్న చిన్న సందర్భాలకి, చిన్న చిన్న విషయాలకి బలహీనపడుతూ, విచారపడుతూ, వేదన పడుతూ, బాధలు పడుతూ మానవుడు జీవించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా జ్ఞానం తెలిసి, ధ్యానం తెలిసిన మనమైతే అస్సలు లేదు. ఏ ధ్యాని కూడా విచారంగా ఉండకూడదు, ఏ ధ్యాని కూడా బాధపడకూడదు. ఏ ఒక్క విషయంలో అయినా ఇది లేదు. ఒక లేమి అనేది, ఒక ల్యాక్ అనేది ఏ ధ్యానికి కూడా ఉండకూడదు. ల్యాక్నెస్ ఉంది, నాకు తక్కువ ఉంది అని అనుకున్నారా ఏ ధ్యాని అయినా, తన ధ్యాని కానే కాదు, తను ధ్యానం చేయనట్లే. ఈ ధ్యాని అద్భుతంగా జీవించాలి, ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ ఆత్మ జ్ఞానం ద్వారానే తను ఇంకా అద్భుతంగా జీవించగలడు. సృష్టించాలి, సృష్టించే విద్య మీకు తెలుసుకోవాలి. సృష్టించే విద్య తెలుసుకొని సృష్టించగలగాలి. మీకోసం, సమాజం కోసం, విశ్వం కోసం, యూనివర్స్ కోసం. కొంతమందికి తెలియదు సృష్టించే విద్య, నీకు తెలుసు. నువ్వు సృష్టించు, వాళ్ళకి నువ్వు పంచు. నువ్వు సృష్టించు, వాళ్ళకి పంచు. నీకోసం కాదు నువ్వు సృష్టించేది, యూనివర్స్ కోసం నువ్వు సృష్టించాల్సింది. నీకోసం ఫస్ట్ 50% నీకోసం. నువ్వు ఏది సృష్టించినా దాంట్లో సగభాగం మాత్రమే మనకున్నటువంటి హక్కు. అది ఏదైనా సరే, మిగతా సగభాగం యూనివర్స్ కి. అదొక లెక్క, ఇట్స్ ఫార్ములా. అది 50% మీది, 50% మీది కాదు. అది యూనివర్స్ ఇది. దానికి మనం ఇచ్చేసేయాలి. అది మళ్ళీ మీకు ఇస్తుంది, దానికి మళ్ళీ ఇచ్చేసేయాలి. అది మళ్ళీ ఇస్తుంది, మళ్ళీ. ఇట్స్ ఎ సర్క్యులర్ ప్రాసెస్. సో మై ఫ్రెండ్స్, ఈరోజు ఈ పిఎంసి డిజిటల్ ద్వారా చాలా బేసిక్స్ చాలా చెప్పింది. ఇంకొక రామ్తా విజిటం చెప్తుంటాను, క్రియేషన్ విజిటం, ఇమోర్టాలిటీ చెప్తూ ఉంటాను. కానీ ఎందుకో నాకు అనిపించింది ఒకసారి రూట్స్ ని గుర్తు చేద్దాం అనిపించింది. ఒకసారి మన మూలాల్లోకి, ఒకసారి మన మూలాన్ని గుర్తు చేద్దాం అనిపించింది. మన మూలాల్లోకి, మన బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటే, ఈ మూలం మన బేసిక్ స్ట్రాంగ్ గా ఉంటే ఎంత ఎప్పుడైనా మనం ఎదగొచ్చాము. ఒక మహావృక్షానికి ఆధారం, మన పైకి మహావృక్షం కనబడుతూ ఉంటుంది ఎంత విస్తారంగా. మర్రి చెట్టుకి మృత్యు లేదు, అది ఎంతో విస్తారం కనబడుతూ ఉంటుంది. కానీ దాని మూలం ఎక్కడుంది? దాని వేళ్లలో ఉంది. భూమి లోపల నాటుకొని పోయినటువంటి దాని వేళ్ళు, అది పైకి ఎంత ఎదుగుతుందో అంత లోపలికి వెళ్తాయి దాని వేళ్ళు. దాని వేరు ఎంత లోపలికి వెళ్తుందో పైన అంత అప్పుడుగా దాని కాండం వెళ్తుంది, దాని విస్తారంగా వెళ్తుంది. రైట్. సో మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 10 నిమిషాలు మీకేమైనా సందేహాలు ఉంటే, ఈ టాపిక్ అనే కాదు, మీ ప్రశ్నలు, ఇంకో ధ్యానికి సందేహం రాకూడదు, ప్రశ్న రావాలి. అంటే మీ ప్రశ్నలు ఏవైనా ఉంటే నేను మీకు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు నేను నన్ను ప్రశ్నించవచ్చు, ఏ విషయం గురించి అయినా. నన్ను జ్ఞానానికి సంబంధించిన ఏ విషయమైనా, అంటే ఈ రోజు చెప్పిన టాపిక్ అనే కాదు, జ్ఞానానికి సంబంధించిన ఏ విషయమైనా సరే. ఓకే, నా దగ్గర జ్ఞానం ఉంటే చెప్తాను, లేదా తెలుసుకునైనా చెప్తాను. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. అనురాధ మేడం హ్యాండ్ రైజ్ చేశారు. అనురాధ గారు అడగండి సార్. నమస్తే అండి. నాకు అందరు మాస్టర్స్ కూడా మనం చాలా ఎనర్జెటిక్ అంటారు. ధ్యానం చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను రిటైర్ అయిపోయి 3 ఏళ్ళు అయిందండి. ఉద్యోగంలో ఉన్నప్పుడే నేను యాక్టివ్ ఉన్నాను. రిటైర్ అయ్యాక చాలా సత్తుగా అయిపోయాను. మన జీవిత లక్ష్యం ఏంటి? నాకు చాలా లోపల అశాంతిగా ఉంటుంది. నేను ఏం చేయాలో కూడా నాకు తెలియటం లేదు. క్లాసులు పెట్టడం, ఏం చేయటం. అసలు ఏ వ్యక్తి అయినా మనం ఒక పర్పస్ పెట్టుకుని భూమి మీదకి వస్తాము. అది తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? నాకు లోపల చాలా అశాంతిగా ఉందండి. నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఓకే. మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం? మెడిటేషన్ చేస్తున్నారా? నిజం చెప్తున్నానండి, నేను ఉండటం 20 ఏళ్ళు పైనుంచే సొసైటీలో ఉన్నా. స్టార్టింగ్ లో చాలా అద్భుతంగా ధ్యానం చేశాను. అంటే నా గుండె చప్పుడు, లబ్డబ్బు అన్ని నాకు తెలిసాడు. రక్త ప్రసరణ అన్ని తాత్కాలికమైన ఆవేశంతో, అంటే కొన్ని జరుగుతాయి కదా సొసైటీలో, వాటితో నేను ఏమనుకున్నానంటే
పైకి అవార్డులు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ స్టేజ్ మీద చెప్పే వాళ్ళందరూ అనుకోకండి. వీళ్ళందరికీ వెద బుద్ధులు, వీళ్ళేమో క్లాసులు చెప్తారు, నేను ఖచ్చితంగా ఆచరిస్తున్నాను. ఆచరించిన ధ్యానం ఎందుకో ధ్యానం చేయకపోయినా నేనే ఉత్తమరాలు అనే చిక్కతో మానేశాను. ఆ మానేయటం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యానం చేస్తూ ఉంటాను. గుడాకేశలా చేస్తాను, లేదా ఉదయం పూట చేస్తూ ఉంటాను. కొద్దిగా మనసు ప్రశాంతంగా, కానీ డెప్త్కి వెళ్ళలేకపోతున్నానండి. ఈ వినటంలోనే ఉండిపోయాను. ఇప్పుడు అశాంతి చాలా ఎక్కువైపోయిందండి నాకు. ఓకే 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 అమ్మా, రైట్ అమ్మ. అది ఏంటంటే వినడం వల్ల జ్ఞానం, వినడం కూడా మంచిదే. వినడం తర్వాత ఆ జ్ఞానాన్ని మీరు ప్రజ్ఞగా మార్చుకోలేకపోవడం వల్లే అశాంతి అనేది మీలో ఉంటుంది. మీలో ఉండిపోయింది ఆ అశాంతి అనేది. ధ్యానము మీరు గంట 2 గంటలు కాదండి, 3 గంటలు ధ్యానం చేయండి. ప్రకృతిలో ధ్యానం చేయండి మేడం. మీలో ఉన్నటువంటి అశాంతి అనేది ఏదైనా ఒక మన ఆశ్రమము, మన పిరమిడ్స్ చాలా చోట్ల ఉన్నాయి కదా, నేచర్ తో అనుసంధానించబడ్డ పిరమిడ్స్ ఇక్కడ మన దగ్గర చాలా చోట్ల ఉన్నాయి. ఆ నేచర్ లోకి వెళ్ళండి. ఒక్క సిట్టింగ్ కనుక మీరు కూర్చుంటే 3 అవర్స్ కూర్చోండి అమ్మా. ఎందుకంటే ప్రతిసారి మనకి ధ్యానం పరిచయం చేసినప్పుడు మీ వయస్సు ఎంతో అంత చేయమన్నారు. అది పరిచయం చేయడం కోసం. చిన్నపిల్లగాడు స్కూల్కి వెళ్ళడానికి చాక్లెట్ లాంటిది అనమాట అది. కానీ అసలైన ధ్యానం అంటే, ధ్యానం యొక్క రుచి మీకు తెలియాలి అంటే, మీ మనశ్శాంతి మీకు కావాలి అంటే, ఆ ప్రశాంతత మీకు రావాలి అంటే, ఒక్క సిట్టింగ్ 3 గంటలు అలవాటు చేసుకోండి అమ్మ. 3 గంటలు ఒకసారి కళ్ళు మూసుకున్నారు అంటే, ఓకే శరీరం ఇబ్బంది పెడితే అటు ఇటు మీరు కదలొచ్చు. కాళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి, కాళ్ళు చాపుకోండి. చేతులు ఇబ్బంది పెడితే మళ్ళీ ఇట్లా అనుకోండి, కానీ కళ్ళు మాత్రం తెరవద్దు. కూర్చున్న చోట్లోంచి లేవకుండా అటు ఇటు మీరు కదపొచ్చు. 3 గంటలు కూర్చోండి. సరే నేను చేయలేకపోతున్నాను 3 గంటలు అంటే, ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే రానివ్వండి, వాటి కట్ చేయండి. అయినా వస్తున్నాయి, రానివ్వండి. అవి మీవి కావు అనుకోండి. 3 గంటలు సిట్టింగ్ కూర్చోవాలమ్మ. చెప్తున్నాను తెలుసా, ఇది మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మనం గంట సేపు ధ్యానం చేస్తే మన ధ్యానంలో ఉండేది కేవలం 5 నిమిషాలే. రెమ్ అంటారు, గమనంత ధ్యానంలో ఒక స్టేట్ ఉంటుంది, రెమ్ స్టేట్ అంటారు. ధ్యానంలో మనం ఉండగలిగేది గంట చేస్తే 5 నిమిషాలే, మహా అయితే 10 నిమిషాలే. మిగతా అంతా కూడా మనం ఏదో అలా ఉంటున్నాం, కానీ మనం ధ్యానం చేసినట్లు కాదు. 3 గంటలు ధ్యానం చేయగలిగితే మొదటి గంటలో 5 నిమిషాలు ఉంటాము, రెండో గంటలో 10 నిమిషాలు ఉంటాము, 3వ గంటలో 30 నిమిషాలు ఉంటాం మనం. అప్పుడు మీకు ధ్యానం యొక్క మాధుర్యం అర్థమవుతుంది. మీ యొక్క మీ ధ్యానం వల్ల మీ హృదయంలో ప్రేమ కలగాలి, మనశ్శాంతి కలగాలి, ప్రశాంతత ఉండాలి, ప్రేమ ఆవిర్భవించాలి. అప్పుడే మీరు సరియైన ధ్యానం చేస్తున్నట్టు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. 3 గంటలు ధ్యానం చేయండి అమ్మా. ఒక నేచర్ లోనికి వెళ్ళండి. ఒక సేవ చేయండి. మీ ప్రశాంతత ఇంకొక కారణం చెప్పమంటారా? సేవ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్తాల్ పిరమిడ్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి, ధ్యానం చేస్తూ అక్కడ మీరు సేవ చేయండి. వడ్డించడం లాంటిది కానీ, వంట చేయడం లాంటిది కానీ, శుభ్రం చేయడం కానీ, ఒక సేవలో ఉండండి. ధ్యానం చేస్తూ సేవలో ఉంటే మిమ్మల్ని మించినటువంటి అద్భుతమైన మానసిక ప్రశాంతత ఇక ఎవరికీ ఉండదు. సేవలో ఆ ప్రశాంతత ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నెక్స్ట్ అండి ధనకుమార్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. వీడియో కనిపించలేదు. ఓకే, ఈరోజు మీ సెషన్ వింటుంటే అసలు ఎంటీ మైండ్ లో అసలు చాలా చాలా సూపర్ గా ఉంది వింటుంటే. నేను ఫస్ట్ టైం చదివిన బుక్ రామ్తా ది వైట్ బుక్. ఇప్పటికి మూడు సార్లు చదివేశాను. దట్ ఈస్ ద ఫస్ట్ బుక్ నేను చదివింది అనమాట. అసలు అక్కడ మాట్లాడడం ఏముంటుందంటే థాట్స్, సోల్ తప్పితే ఇంకేమీ ఉండదు అక్కడ ఆ బుక్ లో. ఫస్ట్ టైం చదివిన వెంటనే ఇమ్మీడియట్ గా పర్సెప్షన్ మారిపోయింది. అది బాగుంది. నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, కానీ అక్కడ మనకు మెడిటేషన్ అనేది రామ్తా సార్ ఎప్పుడు చెప్పలేదు కదా. అంటే రామ్తా ఎలా సోల్ ని రీచ్ అయ్యాడు అనిపిస్తుంది మెడిటేషన్ లో లేకుండా. ఓకే, రామ్తా మెడిటేషన్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. రామ్తా కాంటెంప్లేషన్ అంటారు. రామ్తా యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే కాంటెంప్లేషన్. ఆ పదాలు డిఫరెంట్, కానీ భావన ఒక్కటే, భావం ఒక్కటే. రామ్తా చేసింది ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ మెడిటేషన్. దాన్ని మనం
తపస్సు అంటాం కదా, ఆ తపస్సు చేశాడు రామ్తా. ఆ 7.5 years ఆ రాక్ మీద కూర్చునేవారు రామ్తా. స్టార్టింగ్ లో ఏంటంటే రాక్ మీద కూర్చుని వెళ్ళి మళ్ళీ వచ్చేవారు. తర్వాత నెక్స్ట్ 4 years రాక్ మీద తను లేవకుండా కూర్చుంటాడండి. ఆ తపస్సులో మునిగిపోయాడు రామ్తా. తపస్సులో మునిగిపోవడం అంటే మైండ్ ఎంటీ చేసేసుకొని తన యొక్క సోల్ ని ఎలా రీచ్ అని చెప్పి అడిగారు కదా, ఆ ఇమ్మోర్టాలిటీ మీద తను తపస్సు చేశాడు. తను సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తున్నాడే, గాలి ఎప్పుడు వీస్తూనే ఉందే, మానవుడు ఎందుకు సూర్యుడిలాగా ఉండలేకపోతున్నాడు అన్న భావన రామ్తాలో కలిగిన మరుక్షణము ఆ ప్రశ్నతో రామ్తా ఉక్కిరి బిక్కిరైపోయి తనకి జవాబు చెప్పేవారు ఎవరూ లేక తను ఏం చేయాలో తెలియక ఒకరోజు ఆ గాలి తన అంగవస్త్రాన్ని కింద పడేసినప్పుడు గాలి మనకి అద్భుతమైనది కదా అనుకొని ఆ శ్వాస తన లోపల నుంచే వస్తుంది కదా, ఆ శ్వాస మీద చేయాలి అని రామ్తా పదం యూజ్ చేయలేదు. మెడిటేషన్ అంటే ఓవర్ రామ్ యూజ్ చేయలేదు. అతను కాంటెంప్లేషన్ అంటారు, మనం తపస్సుగా తీసుకోవచ్చు అన్నమాట. ధ్యాన స్థితిలో తీవ్ర స్థితి తపస్సు అంటే, తీవ్రమైన ధ్యాన స్థితి తపస్సు. ఆ తపస్సు చేశారు. తను డైరెక్ట్ గా చేయడం ఇమ్మోర్టాలిటీ మీద తను చేశారండి. అది ఇమ్మోర్టాలిటీని పెట్టుకున్నారు. మానవుడు శాశ్వతంగా ఉండాలి, మానవుడు సూర్యుడిలాగా ఉండాలి అని ఆ కోరిక, ఆ బలీయమైన కోరికతోటి ఆ తపస్సు చేసినప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ ఆయనకు అందుబాటులోకి వస్తుంది. సోల్. రామ్తాది ఒక సోల్ బుక్ ఉంటుంది. మీ దగ్గర ఉందా మాస్టర్ సోల్ బుక్ రామ్తాది? ఆ సోల్ బుక్ ఉంటుంది. దాంట్లో ఆయన చెప్తారు, ఆయన చెప్తారు. సో రామ్తా చేసింది తపస్సు, తీవ్రమైన ధ్యానస్థితి. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. నెక్స్ట్ అండి రమేష్ గారు మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే రమేష్ గారు. మీ వైజాగ్ వస్తున్నాను రేపు మీ వైజాగ్ వస్తున్నాను, ఒక ప్రోగ్రామ్ ఉంది రేపు. అవును సార్, చాలా ఆనందం సార్. ఎందుకంటే రామ్తా బుక్ ని 35 సంవత్సరాలు నిగూఢమని యోగి రూపాన్ని చూపించలేదు. కానీ 6 సంవత్సరాలు చదివే కత్తిపోటు దిగిన 6 సంవత్సరాల తర్వాత అదే ధ్యానం ద్వారా ఎలా పొందాడు. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అనుభవం మళ్ళీ మరొకసారి వచ్చింది. 63 సార్లు అధిరోహించారు సార్. ది గ్రేట్ బుక్. ఈ బుక్ ని ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలి. నాకు ఎన్నో రహస్యాలు దొరికాయి సార్. నేను 108 రోజులు పెట్టారు, అనేక సందర్భాలు చెప్పారు. మరణమా అధిరోహణమా ఆ చాప్టర్ నన్ను ఎంతో ప్రభావం చేసింది. మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే వెళ్ళే దారి తెలిసిపోతే మళ్ళీ అటు నుంచి అదే దారిలో వచ్చేట నాకు దొరికింది. కానీ ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే మీరు ఇంకా అలా చెప్పుకుని టైం చాలదు ఇప్పుడు, ఎందుకంటే చాలా డిజిటల్ లో ఉన్నాం. జీవితాశయం చాప్టర్ నన్ను ప్రభావితం చేసేసారు బాగా. తర్వాత మీకు ఎవరు లేనప్పుడు మీకు ఒంటరి వాళ్ళు అన్నప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చారు సార్ రామ్తా. గట్టి క్లాస్ కొట్టాలి సార్. ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరం ఎంతో వరి అవుతున్నాం, కానీ ఇందులో 90-98 పేజీ నన్ను బాగా ప్రభావితం చేసింది. మనందరం స్వర్గం నుంచి వచ్చాము. మొదటి భూమిక, రెండో భూమిక, మూడో భూమిక చెప్పి 5వ స్వర్గం అనే స్థలము. అక్కడ 1000 సంవత్సరాల నుండి మళ్ళీ జన్మ తీసుకున్నాం. పత్రి గారు చెప్పేవారు ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేసి ఆఖరి జన్మ అంటే నాకు డౌట్ వచ్చింది. ఎలాగ ఆఖరి జన్మ అవుద్ది అంటే రామ్తా నాకు ఇచ్చారు సార్ ఆ సందేశం. 6వ తలంలోకి దైవం తెలుసుకోవడానికి వస్తాం, 7వ తలంలో దైవాన్ని తెలియపరచడానికి వస్తాం, ఆఖరి జన్మ అయిపోద్ది. అందుకే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తే ఆఖరి జన్మ అవుతుంది. అయితే మన ముందుకి బంగారు మూటలు పడేస్తారు, కానీ ఎంతో మంది మాస్టర్లు పరమాత్మ రాడేట ఎవరో రూపంలో వస్తారు. అలాగే రామ్తా రూపంలో మీరు అందించారు ఎన్నో రోజులు. ఇక్కడ ఉన్న మాస్టర్లు చాలా మంది ఉన్నారు, జూమ్ లో చూసే వాళ్ళు ఉన్నారు. డిజిటల్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మనకి అవకాశం ఇవ్వడానికి మీలాంటి వాళ్ళు వస్తున్నారు సార్. 20 సంవత్సరాలు తపస్సు తర్వాత బయటకు వచ్చారు మీరు. కానీ ఎంతో మందికి అవకాశం ఉంది, టైం ఇచ్చారు, ప్రతిభ ఇచ్చారు. కానీ ఏం చేస్తున్నారంటే అంత అద్భుతమైన పుస్తకాలు మనకి ఇచ్చి వెళ్ళిపోయారు పత్రి గారు. మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ మరి అల్లా బక్షి గారి సమక్షంలో దయచేసి మహాత్ములందరూ సమయం ఉంది సార్. ఆయన అలాంటి వాళ్ళు కలవండి. ఎందుకంటే మనం డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ని కలుస్తాం, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ కలుస్తాం, లాయర్ అవ్వాలంటే లాయర్ కలుస్తాం, ఒక గొప్ప మాస్టర్ అవ్వాలంటే మాస్టర్ కలవాలి. ఎప్పటిదాకా నేను వ్యక్తం అవ్వలేదు సార్. ఈ మధ్య ఒక 15 రోజుల నుంచి వ్యక్తం అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. టైం లేదు కానీ మరి అంజదా భావించొద్దు. చాలా సంతోషం. టీంలో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరు. అనిత తల్లి టీం అందరికీ థ్యాంక్ యూ సార్. లక్ష్మి మేడం మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మ, చెప్పండి. నిజంగా ఎంత అద్భుతంగా మీరు ధ్యాన జగత్తులో మన పత్రిజీ గురూజీ గారు మనకి ఇంత శ్వాస మీద ధ్యాస సులభంగా మనం ఎలా
నేను గురువుని కాదు, నీ గురువు నీలోనే ఉన్నాడని అంత క్లియర్ గా చెప్పి ఆయన వెళ్ళిపోయినారు. అంటే ఎక్కడ వెళ్ళలేదు, ఉన్నారు. 95 వరకు ఉంటానన్నారు, ఉంటారు గురూజీ, ఉన్నారు. ఇక్కడే అది ఉన్నారు. శాశ్వతంగా ఆ మాటను మనం ఆచరించినప్పుడు మాత్రమే మనము ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా మారతాము అనే దానికి మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చాలా గొప్పగా చెప్పారు సార్ రామకృష్ణ పరమహంస గారు. ఆ చేప గురించి నీళ్లలోనే తిరుగుతూ అక్కడే ఉంటూ నేను ఎక్కడున్నానని తెలుసుకోకుండా అంత అమాయకంలో ఉన్నట్టు. మరి ఇప్పుడు మేమందరం కూడా ఆ కీలకమైనదో తెలుసుకోకుండా ఇంకా మనం ఎక్కడున్నామనేది తెలుసుకోలేదు అనే దాంట్లో ఉన్నాము అన్నట్లు ఎంత గొప్పగా చెప్పారు సార్. ఆ ప్రాణి కూడా అంతే, వాసన చక్కగా పరిమళం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది వెతుక్కుంటుంది, తనలో వస్తుంది అన్న సంగతి తాను తెలుసుకోలేదు. మరి అలాగే నాకు అట్లా అనిపించింది. నా మనసుకు కూడా మీరు చెప్పేది చూస్తుంటే మన కోసము మాకు చెప్తున్నారు. మీరు ఇలా ఉండి కూడా మీరు ఇలా తప్పు చేస్తున్నారని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు సార్. ధన్యవాదాలు, చాలా గొప్పగా చెప్పారు. ధ్యానం 3 గంటలు చేయమన్నది మాత్రం తప్పకుండా సార్ చేస్తున్నాము. ధన్యవాదాలు సార్. మాకు నిజంగా అంత గొప్ప గొప్ప మాస్టర్లు మీరు మీ యొక్క వీళ్ళ దగ్గర. ఆయన మహానుభావుడు ధ్యానం అనే జ్ఞానం విత్తనాలు చల్లి మీలాంటి పిల్లర్స్ నిలిపి వెళ్ళినారు. ఆయన ఆత్మరూపంలో విజృంభించుండరు. శారీరకంగా తిరగలేక ఆత్మరూపంలో ఇప్పుడు విజృంభించున్నారు ప్రపంచం అంతా. ధన్యవాదాలు సార్. నిజంగా ఈ ధ్యాన జగత్తులో మాకు జన్మ దొరికినందుకే పునర్జన్మనిచ్చినాం సార్. ప్రతి ఒక్క ధ్యాని కూడా అనుకోవాలి సార్ ఇప్పట్లో మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రమాదేవి మేడం, మనము మేడం లాస్ట్ కాల్ తీసుకుందాము. అది ఎందుకంటే రేపు వైజాగ్ సెషన్ ఉంది, వైజాగ్ బయలుదేరాలి. అట్లాగే అందరూ ఒక ముఖ్య విజ్ఞప్తి అండి, చూస్తున్న వాళ్ళలో వైజాగ్ వాసులు కానీ పక్కన అనకాపల్లి సంబంధించిన వారు కానీ ఎవరైనా ఉంటే రేపు 1 డే ఫుల్ సెషన్ ఉందండి వైజాగ్ లో. ఆ క్రియేషన్ గురించి చెప్పబోతున్నాను నేను పూర్తి స్థాయిలో. అక్కడ 1 డే ఫుల్ వర్క్ షాప్ ఉంది. ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోండి. అలాగే నాకు అదే రామకృష్ణ ప్రభ చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాను నేను, ధ్యాన జగత్తు మీరు ఉండేటువంటి మీ ప్రాంతంలో పాఠశాల ఉంటుంది కదా. ఎందుకు నేను పాఠశాల నొక్కి వర్తిస్తున్నా అంటే అక్కడ ఉండే ఉపాధ్యాయులకి ఆ జ్ఞానం అందితే వారి ద్వారా విద్యార్థులకి ఆ బీజాలు నాటబడతాయి. సో ధ్యాన జగత్ చందా అనేది, 1 సంవత్సరం చందా అనేది మనం ఎన్నో ఇస్తుంటాం మన విరాళాలు. మన అన్నిటికీ మనం రెడీగానే ఉంటాం. ఎప్పుడు ప్రివిడ్ మాస్టర్స్ అంటే అన్నిటికీ రెడీగానే ఉంటాము. సో కాబట్టి మీ ప్రాంత పాఠశాలకి 1 సంవత్సరం పాటు ధ్యాన జగత్ పుస్తకం వచ్చేటట్లుగా కానీ, మీ గ్రంథాలయాలకు కానీ అది చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అది మనం ఎంతో చేసినట్లు. అది నెక్స్ట్ ఈ కాల్ తీసుకుంటాను. చెప్పండి మాస్టర్. తులసి దళం ఇచ్చాను సార్, తులసి దళం ఇచ్చి వచ్చాను ప్రతి ఒక్క స్కూల్ కి. సూపర్ అండి. ధ్యాన జగత్తు కూడా 1 డే చందా కట్టించండి. ఎందుకంటే ధ్యాన జగత్తులో సమస్త ఆత్మ విజ్ఞానము నిక్షిప్తమై ఉంది ధ్యాన జగత్తు. ఓకే అమ్మా, గుడ్. మీరు చేయండి ఖచ్చితంగా. ఓకే రైట్. మీ ప్రాంతంలో మీ స్కూల్ కి 1 ఇయర్ పాటు వచ్చేట్టుగా మీరు చూడండి. రైట్. వైజాగ్ లో నేను నా స్టేటస్ లో నేను పెడతానండి ఈ రోజు. దాంట్లో అడ్రస్ మీరు తెలుసుకోవచ్చు. యాక్చువల్ గా ఈ రోజు రేపు ఉన్నాయి ప్రోగ్రామ్స్, నాది రేపు ఉందన్నమాట 4 days. రమాదేవి గారు మాట్లాడండి. రమాదేవి మేడం మాట్లాడండి. రమాదేవి మేడం గారు మాట్లాడండి. నమస్తే సార్, చాలా అద్భుతంగా చెప్పారు రాధ గురించి. చాలా అంటే చాలా బాగుంది. మనం ఆత్మ స్పిరిట్ రెండు, మన ఏ కోరికున్నా స్పిరిట్ తోనే డైరెక్ట్ సాధించవచ్చు. అవి ఇవి ఏది కాకుండా మనం ధ్యానం చేసి సాధించవచ్చు అని చెప్పారు. చాలా చాలా బాగుంది సార్. అంటే ప్రతి వ్యక్తి ఒక పాయింట్ అన్నా క్యాచ్ చేయాలి, దాన్ని సాధన చేయాలి అన్న ఉద్దేశంతో మీరు ఎంతో బాగా క్లాస్ చెప్పారు. పత్రి సార్ అంటారు, మనం ఏ నేర్చుకుంటే బి నేర్చుకుంటే బి మనం నలుగురికి చెప్పగలగాలి, ధ్యాన ప్రచారం అనేది చెయ్యాలి అంటారు. కానీ కొంతమంది అంటారు మనం సాధన చేసి నేర్చుకున్నాక
దాన్ని అనుభవం పొందిన తర్వాత చెప్పాలి అంటారు. ఒక కథలో కూడా ఉంది సార్, ఆ బెల్లం తినే పిల్లవాడు మా అబ్బాయి బెల్లం తినట్లేదు అంటే ఆ తల్లి గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి మా అబ్బాయిని బెల్లం తినడం మానేపించండి గురువు గారు అంటే, ఒక వారం ఆగిరమ్మా అని చెప్తారనమాట. వారం ఆగిరమ్మంటాం దేనికి? అప్పుడు బెల్లం తింటున్నాడు, ఇప్పుడు బెల్లం తింటానే ఉన్నాడు కదా అనుకున్నప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారంటే ఈ వారం రోజులు ఆయన బెల్లం తింటాడనమాట. ఈ వారం రోజులు ఆయన బెల్లం తినకుండా ఉండటం ప్రాక్టీస్ చేసి అప్పుడు చెప్తాడనమాట, ఇది బెల్లం తినకూడదు ఇది అని చెప్తాడనమాట. ఇదేంటి స్వామీజీ అప్పుడే చెప్పొచ్చు కదా ఈ ఒక్క మాట, బెల్లం తినద్దు అని అంటే, నేను కూడా తింటున్నానమ్మా, అది నేను నేర్చుకుని అవతల వాళ్ళకి చెప్పాలి కదా అన్న ఉద్దేశంతో ఈ వారం రోజులు ఆగిరమ్మన్నాను అని చెప్తారు. అంటే దానికి అలా ఉదాహరణ పత్రిసారి ఇలా. కానీ మనం పూర్తిగా నేర్చుకుని అంటే అది సాధన చేస్తాము, అన్నీ ఒక్కసారిగా అంటూ రావు కదా. మనం తెలుసుకున్నది తెలుసుకున్నట్టు అవతల వాళ్ళకి చెప్పడంలో తప్పేం లేదు అని నేను అనుకుంటున్నాను సార్. అది ఎంతవరకు అనేది అడుగుతున్నాను. అంటే పూర్తిగా పరిపూర్ణం అంటూ ప్రతిదీ ఆచరణ అంటూ ఏం లేదు కదా. కొన్ని నేర్చుకుంటాము, కొన్ని సాధిస్తాము, నేర్చుకుంటూ ఉంటాం కదా. జీవితం అంటే లైఫ్ అంటేనే అది కదా. ఓకే మేడం, చాలా మంచి ప్రశ్న అడిగారు. రెండు కరెక్టే మేడం. సార్ అంటారు కదా, మీరు ఏ నేర్చుకుంటే ఏ చెప్పండి, మీరు అన్నది కరెక్ట్, అది బి నేర్చుకుంటే బి చెప్పండి అని. ఎస్, మీరు ఒక్కసారి ధ్యానం చేసి కూడా మీ అనుభవాన్ని మీరు పంచవచ్చు. ధ్యానం చేసుకున్నప్పుడు మీకు ఆ అనుభవం వస్తుంది, ఆ మీ అనుభవాన్ని మీరు పంచవచ్చు. కానీ ధ్యానంలో మీరు నిష్ణాతులైన తర్వాత జ్ఞానం నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞాన బోధన మీరు చేయవచ్చు. ధ్యానం ప్రారంభంలో మన అనుభవాన్ని మనం పంచుకుంటూ వెళ్తుంటాము. మనం నేర్చుకుంటున్న కొద్దీ మనం నేర్చుకుంటున్నటువంటి జ్ఞానాన్ని మనం అందరికీ పంచుతూ ఉంటాము. రెండు కరెక్టే. ఎందుకంటే అన్నీ మనం నేర్చుకోలేము. మనం ఎంతవరకు నేర్చుకున్నామో మనం నేర్చుకున్న ప్రతి సందర్భంలో మనం చెప్పవచ్చు, మనం అందరితో మనం పంచుకోవచ్చు. అది మనం చెప్పడం కూడా కాదు, మనం పంచుకోవడం, మన అనుభవాలు పంచుకోవడం, మన జ్ఞానాన్ని పంచుకోవడం. కాబట్టి కరెక్ట్ మేడం, ఈ రోజు ధ్యానం ప్రారంభించారు, మీ అనుభవాన్ని మీరు పంచుకోవచ్చు. పుస్తకాలు చదివారు, జ్ఞానాన్ని సంపాదించారు, ఆ జ్ఞానాన్ని మీరు పంచుకోవచ్చు. కాబట్టి మొత్తం నేర్చుకున్నాకే నేను చేయాలి అంటే, మొత్తం నేర్చుకున్నాకే నేను చెప్పాలి అంటే అది కొన్ని విషయాల్లో సాధ్యమవుతుంది, కొన్ని విషయాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అది అన్ని విషయాల్లో సాధ్యం కాదు. సో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అదే జ్ఞానం, అదే ప్రజ్ఞ అంటే. సో మీరు ఎంతవరకు నేర్చుకున్నా అంతవరకు మీరు చెప్పవచ్చు. ఇంకొకటి నేర్చుకున్నారు, అది రేపు చెప్పండి. ఇంకొకటి నేర్చుకున్నారు, అది ఎల్లుండి చెప్పండి. చెప్పడం మాత్రం ఆపొద్దు, చెప్తూనే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పత్రిజీ గారి కళలకి ప్రతిరూపం, పత్రిజీ గారి జ్ఞానానికి ప్రతిరూపం అండి పిఎంసి అంటే. నేను ఎప్పుడూ అంటుంటాను పిఎంసిని పత్రిజీ మల్టీ డైమెన్షనల్ కాన్షియస్నెస్ అని. పత్రిజీ మల్టీ డైమెన్షనల్ కాన్షియస్నెస్ నేను పిఎంసిని అంటూ ఉంటాను. పిఎంసికి కూడా మీ సపోర్ట్ చాలా చాలా కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ నుంచి, నేను చెప్తున్నాను పిఎంసి డిజిటల్ ద్వారా నేను చెప్తున్నాను కదా. సో పిఎంసి ఛానల్ ఎంత అద్భుతమైన జ్ఞానం అందిస్తున్నా, ధ్యాన జగత్తు మనం ఎలా సపోర్ట్ చేస్తామో పిఎంసి ఛానల్కి ఎల్లప్పుడూ మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి. జ్ఞాన ప్రచారం అనేది పిఎంసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి యూనివర్సల్ వర్క్. మస్ట్ సపోర్ట్ పిఎంసి. ఖచ్చితంగా మనం పిఎంసిని సపోర్ట్ చేయాలి. ఎలా మనం సపోర్ట్ చేయాలి అనేది మీరు పిఎంసి వారిని ఎవరిని మీరు కన్సల్ట్ అయినా కూడా వారు చెప్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ టైం సెషన్ ఒకటి మిస్ అయింది, అయినా సరే మేడం గారు ఎంతో ఓపికతో నాతో మాట్లాడి, నేను భయపడ్డాను మేడంతో మాట్లాడడం కోసం, నన్ను కోపం చేస్తారేమో అనుకున్నాను. ఎంతో ప్రశాంతంగా మాట్లాడి మళ్ళీ నా సెషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అది మా బాధ్యత సార్. మీరు రామ్తా విజ్ఞానం పిఎంసిలో ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి. మాస్టర్స్ రామ్తా విజ్ఞానం పిఎంసిలో ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి. అల్లాబక్షు, రహస్య జీవితం, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. సార్ గురించి మీరు పిఎంసిలో సార్ నేమ్ నొక్కేసి పిఎంసి అని నొక్కండి, వీడియోస్ అన్ని వస్తాయి. సార్ ఇంకొకటి ఉన్నారు సార్, షార్ట్ లో ఒక్క నిమిషంలో అడగండి సార్. మాధవ గారు మాట్లాడండి అండి. నమస్తే సార్. నమస్తే అండి.
సార్ ఈ రామ్తా బుక్ ఇది కరెక్ట్ ఇదేనా సార్ పాత వైట్ బుక్ అంటే? ఎస్ అదేనండి. రామ్తా వైట్ బుక్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది, దాన్ని తెలుగులో పత్రికగా ఇలా ట్రాన్స్లేట్ గా చేశారు. ఎస్ ఎస్ ఇదేనండి రామ్తా బుక్. అయితే మాస్టర్ ఇంత ఉంది అయితే కవర్ వేరే ఉండే. అంటే అది ఏంటంటే ఫస్ట్ లో అది బ్లూ కలర్, అంటే ఆ కవర్ లో మార్పు అంతే. ఫస్ట్ బ్లూ కలర్ లో వచ్చింది, ఫస్ట్ వైట్ లో వచ్చింది, తర్వాత బ్లూ లో వచ్చింది, ఇది గ్రీన్ లో వచ్చింది. దీని తర్వాత కూడా ఇంకో 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 ఎడిషన్ వచ్చింది. అదే లోపల ఉన్న సబ్జెక్ట్ అంతా సేమే మాస్టర్. అది ఏంటంటే ఒక ఎడిషన్ మారినప్పుడల్లా ఆ కలర్ మార్చారు అంతే. బుక్ అదేనండి. రామ్తా విజ్ఞానం కూడా వస్తుంది మార్నింగ్ పిఎంసీ 9:30కి వస్తుంది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 9:30కి రామ్తా విజ్ఞానం వస్తుంది. ఎస్ అదే మాస్టర్ రామ్తా బుక్. అయితే చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు మన ఓకే అండి. సోల్ డిజైన్ చేసుకొని వస్తుంది కదా ఎస్ జన్మ తీసుకునే ముందు. అయితే ఇప్పుడు మన తల్లిదండ్రులు మాంసం తింటారు కదా, ఓకే. సోల్ కు తెలియదా మరి మాంసం తినే వాళ్ళ లోపల ఎందుకు జన్మ తీసుకున్నది? గుడ్ 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 కోచ్. సోల్ అంటేనే ఒక రెబల్ అండి. సోల్ ఒక రెవల్యూషనరీ అన్నమాట. సోల్ తెలిసినా కూడా జన్మ తీసుకుంటుంది. ఎందుకు అంటే అన్నటువంటి ఉద్దేశంతో. ఒకటే కాదు, సోల్ ఇంకా ఒక అనాగరికమైనటువంటి ఆ తెగలలో కూడా జన్మ తీసుకుంటూ ఉంటుంది. అసలు మనిషి మాంసాన్ని తినేటువంటి తెగలలో కూడా జన్మ తీసుకునే సోల్స్ ఉన్నాయి. సోల్ కున్నటువంటి ఆ ధైర్యం అన్నమాట. సోల్ అంటే ఒక రెబల్, ఒక రెవల్యూషనరీ. అంటే అక్కడ మార్పు కోసం అక్కడ జన్మ తీసుకుంటుంది. ఆ తల్లిదండ్రుల్ని మనం మార్చాలనే ప్రయత్నంతో అక్కడ జన్మ తీసుకుంటాము, లేదా ఆ సమాజాన్ని, ఆ ఆటవిక జాతుల్ని మార్చడం కోసం మనం జన్మ తీసుకుంటాము. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు నాకు మెసేజ్ చేయండి, మీకు రామ్తాది సోల్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ లో. మీరు ఇంగ్లీష్ ఫెమిలియర్ అయితే నేను మీకు పంపిస్తాను ఆ పీడిఎఫ్. అంటే సోమవారం నాడు నేను పంపిస్తాను పీడిఎఫ్. అసలు సోల్ ఎంత రెబలియస్ గా ఉంటుందో, అసలు సోల్ ఎక్కడ ఎందుకు ఏ లక్ష్యాన్ని ఆశించి జన్మ తీసుకుంటుందో ఆ సోల్ బుక్ లో ఉంటుంది మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారు. మార్పు కోసం జన్మ తీసుకుంటుంది అక్కడ. ఓకే ఓకే మాస్టర్, అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మాస్టర్స్ రేపు వైజాగ్ లో సార్ది స్వతంత్ర నగర్ గాజువాక, అక్కడ సార్ క్లాస్ ఉందండి. 1 డే వర్క్ షాప్. నెంబర్ నోట్ చేసుకోండి, నెంబర్ చెప్తాను. మీరు వైజాగ్ చుట్టుపక్కల ఉంటే దానికి కాల్ చేసి రావచ్చు. 9618263596. కృష్ణ గారు మాట్లాడుతారు. ఇంకో నెంబర్ చెప్తానండి, దేవి గారు 9347090469. ఇది జయాగారి సెంటర్ లో జరుగుతుంది. వీలున్న వాళ్ళందరూ తప్పనిసరిగా రండి మాస్టర్స్. ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు పత్రిజీ ప్రబోధాలు టీం నరేంద్ర ఆసూరి మాస్టర్ వాళ్ళు ఉన్నారండి. అరుణ జ్యోతి గారు, ఈ రోజు కూడా మాస్టర్స్ మీరు దగ్గరలో ఉంటే మీరు ఈ రోజు కూడా అటెండ్ అవ్వండి. ఎందుకంటే నరేంద్ర ఆసూరి గారు ప్లస్ ఆనంద ప్రసాద్ గారు, అరుణ జ్యోతి గారు, అరుణజ్యోతి మేడం గారు ముగ్గురు ఈరోజు చెప్పబోతున్నారు. ఈ రోజు రేపు 2 days ఖచ్చితంగా అటెండ్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ అండి. మన వైజాగ్ లో జయలక్ష్మి మేడం ప్రతి నెల, మొన్న ధ్యాన మహాచక్రం తర్వాత జనవరి నుంచి మొదలు పెట్టారు, ప్రతి నెల 2 రోజులు చేస్తున్నారండి మినీ ధ్యాన మహాచక్రం. ఈ డిసెంబర్ ధ్యాన మహాచక్రం వరకు ఈ యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. వీలున్న వాళ్ళందరూ రండి. మన పిఎస్ఎస్ఎం వైజాగ్ గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ మాస్టర్. అల్లబక్ష మాస్టర్ మీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఇంకొకసారి ఓన్లీ ప్రశ్నలు జవాబుల్లోనే అల్లబక్ష సార్ని మనం ఆహ్వానించుకున్నాం. అప్పుడు ఇంకేమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అప్పుడు సార్ దగ్గర నుంచి తీసుకుందాం. క్వశ్చన్లు రాసి పెట్టుకోండి. వారం మనం క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ తీసుకుంటున్నాం త్వరలో. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ లో లేని వాళ్ళు చాట్ బాక్స్ లో లింక్ పెట్టారండి, ఆ లింక్ లో జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. యూట్యూబ్ లో లైవ్ చూసే వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి మాస్టర్స్. మన అల్లాబక్షు గారి జ్ఞానము రామ్తా జ్ఞానమే కాకుండా అమరత్వం గురించి, చిరంజీవి తత్వం గురించి ఆయన ఎన్నెన్నో చేస్తున్నారు. అమరత్వం బుక్ ఇదండి, ఇది సారే రాశారు. ప్రతి ఒక్కళ్ళు మన జ్ఞాన సముపార్జనలో మనం ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా, ఇందాక సార్ చెప్పినట్టు ధ్యాన జగత్ కానివ్వండి, మన పిఎంసి కానివ్వండి, తన్ మన్ ధన్, ఎవరు ఏ రకంగా సహాయం చేయగలిగితే ఆ రకంగా సహాయం చేద్దాం. పిఎంసి అన్నది పత్రిజీ మారు రూపం. సార్ ఇంకా ఇందాక అద్భుతమైన వర్డ్ ఉపయోగించారు. ఇంకా దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. మనం సపోర్ట్ చేద్దాం. పత్రిజీని మనం పిఎంసి రూపంలో చూసుకుంటున్నాం. సార్ ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంటారు అంతే.
థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళా స్వాధ్యాయ యోగంలో 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.